ఉంది కాబట్టి అది తొందరగా ఆ కార్యాన్ని ముగించుకొని భగవంతుడు ఇచ్చిన కార్యాన్ని ముగించుకొని మళ్ళీ భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అనుకుంటున్నాడు కాబట్టి ఆయన చాలా ఫాస్ట్గా అక్కడికి వెళ్ళే పనిలో ఉన్నాడు. సో అందుకొని దీన్ని వద్దు అని చెప్పాడు అనమాట. కానీ వద్దు అని చెప్పి నువ్వు మళ్ళీ కూడా మైత్రేయుడు ముని అని హరిద్వార్లో ఉన్నాడు, అతన్ని వెళ్ళి కలువు. నీకు మొత్తం కూడా భగవంతుడికి వాళ్ళిద్దరికి మధ్యలో జరిగిన, ఉద్ధవుడికి మధ్యలో జరిగిన సంభాషణ ఆయన వినున్నారు కాబట్టి దాన్ని అని. సో మైత్రేయుడు ఎవరు అనేది కూడా మనం ఒక జ్ఞాని. కానీ ఎప్పుడైతే ఈ మధ్యలో ఉన్న వీళ్ళ యొక్క సంభాషణని వింటాడో, వినిన తర్వాత ఆయన భక్తుడిగా మారిపోతాడు, హరిద్వార్ వెళ్తాడు అని మనం చెప్పుకున్నాం అనమాట. సో ఇప్పుడు అక్కడి నుంచి అంటే 1 నుంచి 5 వరకు అయ్యాయి. సో ఇప్పుడు నెక్స్ట్ మనం 6 నుంచి చూద్దాం. ఈరోజు 20 వరకు ట్రై చేద్దాం అవగొట్టుకోవడానికి, 6 నుంచి 20 చాప్టర్ల వరకు. సో ఇవాళ ఏమవుతుంది అంటే మైత్రేయ ముని ఎప్పుడైతే విదురుడు మైత్రేయుడి దగ్గరికి వెళ్తాడు, వెళ్ళిన తర్వాత అడుగుతాడనమాట, నాకు నీ జ్ఞానంతో నన్ను ఇంకా కొంచెం ఉత్తేజపరచు, నన్ను ఎన్లైటన్ చేయంటే ఇంకొంచెం నన్ను జ్ఞానోదయం కలిగించు నాకు. ఎందుకు అంటే నువ్వు ఈ జ్ఞానం ఎక్కడి నుంచి అంటే భగవంతుడి నుంచి స్వయంగా విని ఉన్నావు. సో అందుకొని నన్ను ఈ విధంగా నువ్వు గురువు కింద అయ్యి నన్ను శిష్యుడి కింద స్వీకరించు అని చెప్పేసి చెప్తాడనమాట. చెప్పిన తర్వాత ఆ భగవంతుడు ఓకే అని చెప్పి మైత్రేయుడు సరే అని చెప్పేసి ఆయన తీసుకుంటాడనమాట. తీసుకున్న తర్వాత మనం చూసాము అంటే ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాడు. యాక్చువల్గా 4 చాప్టర్స్ అవుతుంది, ఇది 5th చాప్టర్ అనమాట. సో దాంట్లో ఉద్ధవుడు ఏంటి ఉద్ధవుడు అని వస్తుంది, సారీ మాతాజీ. యా. సో మైత్రేయుడు ఎప్పుడైతే గురువు కింద ఓకే అంటాడో, ఇప్పుడు విదురుడు ఏంటి అంటే ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాడు అనమాట. ఏం క్వశ్చన్ అడుగుతాడు ఎవరికైనా గుర్తుందా? మేబీ ఆ టైంలో గుర్తుందో లేదో నాకు తెలియదు. కానీ ఎంతో గొప్ప విదురుడు కూడా చిన్న శ్లోక అడుగుతాడు అనమాట. దాంట్లో మనం ఒక్క శ్లోక చెప్పుకుందాము, 3.5.2 అనమాట. అంటే 3వ గ్రంథంలో 5వ అధ్యాయంలో 2వ శ్లోక అనమాట. సఖాయ కర్మాణి కరోతి లోకో నతై సుఖం వన్యాత్ ఉప ఉపారమం వా విందేత భూయస్తత ఏవ దుఃఖం యదత్ర యుక్తం భగవాన్ వదేనః. అంటే ఏంటి అంటే దీని మీనింగ్, మనం మన ఈ ప్రజలంతా కూడా మనమంతా ఏం చేస్తున్నాము అంటే ఆనందం కోసం పాకులాడుతూ ఉంటాము. సో దానికోసం మనం ఎంతో ప్రయత్నిస్తూ ఉంటాం, కానీ ఆనందానికి బదులు మనకి దుఃఖం వస్తూ ఉంటుంది. కానీ ఇంకా ఏం చేస్తాము, ఇంకా ఆనందం రావాలి అనేసి ఇంకా ప్రయత్నిస్తూ ఉంటాము, కానీ ఇంకా ఇంకా దుఃఖాలు కలుగుతూ ఉంటాయి. అందుకొని ఎంత విచిత్రమో కదా, జనాలు అలా వెళ్ళిపోతూ ఉన్నారు. సో వీళ్ళకి అసలైన ఆనందం ఎలా కలుగుతుంది అనే ప్రశ్న వేస్తాడనమాట. సో యాక్చువల్గా చెప్పాలి అంటే విదురుడు ఎంత హై లెవెల్, ఆయన నిజంగా ఈ ఆనందం కావాలి, ఎలా నిజంగా ఆనందం దొరుకుతుందో ఆయనకు తెలియదా? తెలియకపోతే ఆయన ఎంత ఈజీగా అవన్నీ వదిలేసి వచ్చేసి నేను తీర్థయాత్రలకు వెళ్తాను అని ఇదంతా భగవంతుడి కృప అనుకొని ఎలా బయలుదేరాడు? ఆయనకి తెలుసు. కానీ ఏంటంటే ఒక్కొక్కసారి ఈ భక్తులంతా కూడా ఏం చేస్తారు అంటే వాళ్ళని చాలా చిన్న చేసుకొని అసలైన ఆనందం ఎలా దొరుకుతుంది అని మన కోసం అడుగుతూ ఉంటారనమాట. వాళ్ళని మన లెవెల్లో పెట్టుకుంటారు, వాళ్ళ చెప్పులు మన లెవెల్ లాగా కిందకి తెచ్చుకుంటారు అనమాట. తెచ్చుకొని అడుగుతారు. సేమ్ అలాగే అర్జునుడు కృష్ణుడిని అడిగాడు, ఏంటి ఏమీ తెలియనట్టుగా అసలు ఆత్మ అంటే ఏంటి, దేహం అంటే ఏంటి, ఇలాగా ఎందుకు? అదంతా కూడా మన కోసం, మనల్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు అడుగుతూ ఉంటారనమాట. సో ఇక్కడ అదే విధంగా ఇదేంటి అసలు నిజమైన ఆనందం అంటే అది ఆధ్యాత్మికం అన్నమాట, భౌతికమైన ఆనందం కాదు అనేసి. సో దాంతో పాటు ఇంకా ఎన్నో ప్రశ్నలు అడిగాడు అనమాట విదురుడు. ఇంకా ఏమడిగాడు అంటే ఈ ఈ ప్రపంచం అంతా ఎలాగా సృష్టించబడింది, ఈ భగవంతుడి యొక్క కథలన్నీ, ఆయన యొక్క లీలల్ని చెప్పమని అడిగారు. ఇంకా ఎస్పెషల్గా ఈ క్రియేషన్ భగవంతుడు ఏ విధంగా చేశాడు, ఈ సృష్టి అనేది భగవంతుడు ఏ విధంగా చేశాడు అని ఇలా ఎన్నో ప్రశ్నలు అడిగాడనమాట. సో ఈ ప్రశ్నలన్నిటికీ కాను మైత్రేయ ముని ఆన్సర్ చెప్పడు. అవును, నువ్వు అన్నట్టు సృష్టి ఎంతో భగవంతుడు స్పెషల్గా, ఎంతో ప్రత్యేకంగా ఈ సృష్టి అనేది తయారు చేయబడింది అని చెప్పేసి ఆయన చెప్తాడనమాట. కారణోదక సాయి ఎవరు? మహావిష్ణువే కారణోదక సాయి విష్ణు. ఆ విష్ణువు నుంచి ఆయన ఎప్పుడైతే శ్వాస తీసుకుంటాడో విశ్వాలన్నీ కూడా లోపలికి వెళ్తాయి. ఆయన ఎప్పుడైతే శ్వాస వదులుతాడో విశ్వాలన్నీ కూడా బయటకు వస్తాయి. అలా ఎన్ని విశ్వాలు అంటే
కోట్లలో అన్నమాట, మనం లెక్కించలేనిది. మనం బస్తాలో గనక, ఒక బస్తాలో మొత్తం ఆవగింజలు గనక నింపితే ఎన్ని ఆవగింజలు అనేది మనం లెక్క పెట్టలేము. అలాగా అనంతమైన విశ్వాలు వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే ఆ విశ్వాలన్నీ వస్తూ ఉంటాయో వాటివి, అవి అలాగా గర్భోదక సాయి విష్ణువులో, ఆ గర్భోద ఓషన్లో తేలుతూ ఉంటాయి అన్నమాట. అప్పుడు వాటిని ఏమాత్రం కూడా ఏ చలనం అనేది ఉండదు కాబట్టి దానికి లైఫ్ ఇవ్వడం కోసం గర్భోదక సాయి విష్ణుగా అండ్ కారణోదక సాయి విష్ణువుని ఎక్స్పాండ్ అయిపోయి గర్భోదక సాయి విష్ణువు లాగా లోపలికి వెళ్ళి ఆయన వాటికి లైఫ్ ఇస్తాడనమాట. సో ఆ విధంగా అంత మన విశ్వాలన్నిటిలోకి గర్భోదక సాయి విష్ణు పరమాత్మలాగా వెళ్తాడనమాట. ఆ తర్వాత మనకి క్షీరోదక సాయి విష్ణు, మన అందరివి కూడా బ్రహ్మ అనేది, ఈ విశ్వాలన్నీ కూడా వచ్చాయి. ఈ విశ్వాలన్నిటిలోకి ఆయన యొక్క గర్భోదక సాయి విష్ణువు నా కమలం నాభి నుంచి ఒక తాడు లాంటిది వస్తుంది. దానిపైన ఒక లోటస్ ఉంటుంది, కమలం ఉంటుంది. ఆ కమలంలోనే కూర్చొని ఉండేది ఎవరు అంటే బ్రహ్మ. ఈ బ్రహ్మే ఎప్పుడైతే, ఎవరు ఆ బ్రహ్మ అంటే, ఈ బ్రహ్మ ద్వారానే ఈ విశ్వాలన్నింటిలోకి కూడా ప్రజలు అందరూ రావడం, అన్ని రకాల జీవరాశులు కూడా అందరూ కూడా సృష్టించబడడం అనేది జరుగుతుందన్నమాట. సో అలాంటి బ్రహ్మ కూర్చొని ఉంటాడు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇది ఇతను ఒక్కడే చేస్తాడా అంటే, బ్రహ్మ ఇంకా మనువులు, ప్రజాపతులు వీళ్ళందరి సహాయంతో ఈ క్రియేషన్ అంతా కూడా చేస్తాడు. సో ముందుదంతా కూడా సర్గ అని, ఇది విసర్గ అని మనం చెప్పుకున్నాము. సో ఇదంతా, ఈ జిస్ట్ అంతా కూడా ఇప్పుడు నేను చెప్పిన ఒక 10 లైన్లు కూడా చూసాము అంటే ఇదేంటి, మనం 5వ చాప్టర్ నుంచి 10వ చాప్టర్ వరకు కూడా ఒక సమ్మరీ టైప్ అన్నమాట. కాకపోతే ఈ సృష్టి ఎలా జరుగుతుంది విశాలంగా, మనకి ఇంకా గర్భోదయ సాయి విష్ణు మళ్ళీ దానిలో విరాట్ రూపం రావడం, విరాట్ రూపంలోంచి మళ్ళీ ఆ కళ్ళు ముక్కులు అన్ని తయారవడం, వాళ్ళకి ఉపదేవత రావడం, ఇవన్నీ కూడా మనం చూస్తాము. బట్ సమ్మరీగా ఏంటి అంటే ఇది ఓవరాల్గా క్రియేషన్ అన్నమాట. సో ఇంకా ఇప్పుడు మరీ అంత సమ్మరీ కాకుండా, సంక్షిప్తంగా కాకుండా ఇంకొంచెం లోపలికి వెళ్ళాము అంటే 9వ చాప్టర్లో చూసాము అంటే బ్రహ్మ వస్తాడు. బ్రహ్మ కూర్చుంటాడు. బ్రహ్మ కూర్చుని వెంటనే ఆయనకి ఏమీ అర్థం కాదు. నేనేం చేయాలి, నేను అసలు ఇక్కడ ఎందుకు ఉన్నాను, నేను ఒక్కడనే ఉన్నాను, ఏం జరుగుతుంది అనేసి అర్థం కాదనమాట. అర్థం కాక ఏం చేస్తాడు, అతను ఆ తాడు లోపల నుంచి లోపలికి వెళ్తాడు. ఎందుకంటే ఆ నాభికి ఆయనకి మధ్యలో ఉన్నది అదే ఒకటే కదా. సో దాని ద్వారా లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళి చూస్తాడు, అక్కడ ఏమీ కనపడదు, ఫుల్ చీకటి. సో నేను ఎందుకు ఇక్కడ ఉండి టైం వేస్ట్ చేసుకోవడం అని ఆయన మళ్ళీ పైకి వస్తాడనమాట. పైకి వచ్చినప్పుడు ఆయనకి తా పా అనే పదాలు అర్థమవుతాయి, వినపడతాయి. సో దాన్ని బట్టి భగవంతుడు ఆయనకి అండర్స్టాండింగ్ ఇస్తాడు, అర్థం చేసుకునేందుకు నేను తపస్సు చేయాలి అని. సో అప్పుడు ఆయన తపస్సు చేస్తాడు. ఎన్ని సంవత్సరాలు చేస్తాడు, 100 సంవత్సరాలు. అదేంటప్పా, బ్రహ్మ ఉండేదే 100 ఏళ్ళు కదా, మరి 100 ఏళ్ళు ఎలా చేశాడు అంటే, ఇక్కడ ఈ 100 ఏళ్ళు అనేది ఏంటి అంటే, బ్రహ్మ యొక్క 100 ఏళ్ళు డిఫరెంట్. ఇది మన కాలమాన పరిస్థితులను బట్టి, మన కాలం ఏదైతే ఉందో, మన యొక్క హ్యూమన్, మన ఇక్కడ భూలోకంలో ఉన్న సంవత్సరాలు అనమాట, 100 సంవత్సరాలు ఆయన చేస్తాడు. నిజంగా ఈ 100 సంవత్సరాలు అనేది ఆయనకి, మనకైతే ఎక్కువ. బట్ కనుక ఆయన, బ్రహ్మ యొక్క ఒక కన్ను రెప్ప మూసి తెరిచే లోపల ఏంటి అంటే, మనకి ఐదు ఐదు మనం 5 జన్మలు తీసుకొని మళ్ళీ వెళ్ళిపోతాం అనమాట, ఆయన కన్ను తెరిచి మూసే టైంలో. సో ఇక్కడ ఏంటంటే, అందుకని ఆయన అంతసేపు ఏం తపస్సు చేయలేదు. బట్ ఒక 100 సంవత్సరాలు ఆయన తపస్సు చేశాడు. వెంటనే గర్భోదక సాయి విష్ణు వస్తాడనమాట. గర్భోదక సాయి విష్ణు ఆయన ముందు ప్రత్యక్షమైన వెంటనే ఆయన ఎంతో ఆనందపడిపోతాడు. సో ఆ అద్భుతమైన ఆయన రూపాన్ని, వర్ణాన్ని చూసి ఆయన ప్రార్థన మొదలు పెడతాడనమాట. సో ఇక్కడ మెయిన్గా మనకి ప్రభు ఏం చెప్తున్నారు అంటే, ఓకే ఫస్ట్ ఈ ప్రేయర్ చేసిన తర్వాత మనము ఇంకా కొంచెం చెప్పుకుందాము, మనం ఏం నేర్చుకోవాలి దీని నుంచి అనేది. సో ఏమని చేస్తూ ఉన్నాడంటే, ఇది థర్డ్ క్యాంటోలో 9th చాప్టర్లో మనకి 11వ శ్లోకం అన్నమాట ఇది. త్వం భక్తి యోగ పరిభావిత హృత్సరోజ ఆశ్రుష్టోక్షితపదాననునాద పుంసాం యద్యద్ధియాత ఉరగాయ విభావయంతి తద్దత్వపు ప్రణయనే సదనుగ్రహాయ. ఇది శ్లోక అన్నమాట. ఓకే, ఈ శ్లోకాలో బ్రహ్మ ఆయన యొక్క అందమైన రూపాన్ని చూసి ప్రార్థిస్తూ ఉన్నాడు అనమాట. ఏమని ప్రార్థిస్తున్నాడు, నేను నీ తత్ పంభక్తి యోగ అంటే, నేనే కాదు అందరూ కూడా అన్నమాట, మేము భక్తితోటి, పూర్తిగా భక్తితోటి నీ మీద మెడిటేషన్ అంటే ఏం చెప్తాను తెలుగులో, మెడిటేషన్ ఏమంటాం మాతాజీ?
ధ్యానం. కావచ్చు. ధ్యానం. ధ్యానం. ధ్యానం ధ్యానం. ధ్యానం మాతాజీ. యా ధ్యానం. నేను పూర్తిగా భక్తితోటి నీ మీద ధ్యానం చేస్తూ ఉన్నాను అని చెప్తున్నారనమాట. అది పరిభావిత హృత్సరోజ. ఎప్పుడైతే మనం యాక్చువల్గా చెప్పండి, ఎప్పుడైతే మనము భగవంతుడిని హృదయపూర్వకంగా భక్తితోటి మనం ధ్యానిస్తామో అప్పుడు ఆయన వచ్చి మన హృదయంలో కూర్చుంటాడు. మన హృదయం ఏంటి? ఒక లోటస్ ఫ్లవర్ లాగా ఉంటుంది. దాని మీద వచ్చి ఆయన కూర్చుంటాడు అనమాట. సో మనకి ఈ భక్తి అనేది ఎలా కలిగింది? ఈ ఈ లోపల నుంచి మనం ఎంతో భక్తిపూర్వకంగా అని చెప్తున్నాం కదా, అది ఎలా కలుగుతుంది అంటే అది కూడా మనకి ఒక ఇన్స్పిరేషన్ అన్నమాట. ఎవరి ద్వారా మనకి ఈ ఆ, ఏమంటారు, ఇన్స్పిరేషన్ ఏమంటాము, నాకు వాళ్ళన్నీ ఆ పదాలు కూడా రావట్లేదు. సో మనకి ఉత్తేజం కలిగించడం అనమాట. యా. సో ఆ ఉత్తేజం అనేది ఎలా కలుగుతుంది అంటే ఎప్పుడైతే మనము కృష్ణ కథ వింటాము, అది కూడా ఎవరి ద్వారా వింటాము? ఎప్పుడైతే శుద్ధ భక్తులు వాళ్ళ నోటి నుంచి మనము భక్తిని, ఈ కృష్ణ కథల్ని వింటాము, లీలల్ని వింటాము, అప్పుడు మనలో ఈ భక్తి అనేది వస్తుందన్నమాట. ప్రేరేపిస్తపడుతుందన్నమాట. ఆ భక్తి ద్వారా మనం ఎప్పుడైతే మనము భగవంతుడి యొక్క ధ్యానం చేయడము, భగవంతుడి యొక్క పూజ చేయడము, భగవంతుడిని కీర్తించడము, ఇవన్నీ చేస్తాము, అప్పుడు భగవంతుడు వచ్చి కూర్చుంటాడు అనమాట. సేమ్ ఇది ఏంటంటే ఇంతకు ముందు మనము భీష్మస్తుతిలో కూడా మనం చెప్పుకున్నట్టే, మన హృదయం అనేది కనుక ఒక ఇల్లు అనుకుంటే మాకు డోర్ ఏంటి అంటే ఈ చెవులు అనమాట. ఈ ఇంటికి రెండు చెవులు ఉన్నాయి. ఈ రెండు చెవుల్లో ఏదో ఒక తలుపుని మనం ఓపెన్ చేసి మనం ఈ కృష్ణ కథలు అనేవి విన్నాము అంటే అప్పుడు భగవంతుడు వచ్చేసి లోపల కూర్చుంటాడు అనమాట. సో ఇక్కడ మనం అది భక్తితో చేయడము అనేది మనం చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో ఇంకోటి ఏంటంటే ఈ మనం ఈ కృష్ణ కథని మనకి ఒక ఉపయోగం తెలుసు తెలియకపో, మనం దాని గురించి పెద్దగా మనకి దాన్ని ఆనందిస్తామా ఆనందించకపోతున్నామా, దాని గురించి మనకి తెలుసా తెలియదా, మనకి రుచిస్తుందా రుచించట్లేదా, అయినప్పటికీ కూడా మనం కూర్చొని విన్నాము అంటే మనకి అయినా సరే భగవంతుడు ఏంటంటే ఎంతో కరుణ హృదయంతో ఆయన వచ్చి కూర్చుంటాడు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఎలాగంటే మనం ఈ తలుపులు అనేవి మనం తెరిచి పెడితే భగవంతుడు వచ్చి లోపల కూర్చుంటాడు. మనకి నమ్మకం ఉన్నా నమ్మకం లేకపోయినా, రుచించినా రుచించకపోయినా మన ఈ కృష్ణ కథ అనేది మాత్రం వింటూ ఉండాలన్నమాట. అప్పుడు మనకి మన హృదయం అనే ఇంట్లోకి వచ్చి ఆయన కూర్చుంటాడు అనమాట. సో ఇంకోటి ఏంటి అంటే మనకి ఇప్పుడు మన లోపల ఏంటంటే భగవంతుడు వచ్చి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత మనం ఏం చేస్తామంటే లోపల ఇంకా ఇంకా ఎక్కువ మందిని కూర్చోబెట్టామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు మా ఇంట్లో ఒకే కుర్చీ ఉంది. ఓకే. సో భగవంతుడు వచ్చాడు, భగవంతుడిని కూర్చోబెట్టాను. ఓకే, భగవంతుడిని వదిలేయండి. ఒక గెస్ట్ వచ్చాడు, ఒక గెస్ట్ని కూర్చోబెట్టాను. తర్వాత మళ్ళీ ఇంకొక అతిథి వచ్చాడు, మళ్ళీ ఇంకో అతిథిని తీసుకొచ్చి మళ్ళీ కూర్చోబెట్టాను. అప్పుడు ఏం చేస్తారు? వాళ్ళిద్దరు కొంచెం అడ్జస్ట్ అయి కూర్చుంటారు. అదే సీట్, ఒకటే సీట్ ఉంది నా దగ్గర, లేదు నా దగ్గర ఇంకా. సో ఒక వాళ్ళు అడ్జస్ట్ అయి మళ్ళీ మూడో గెస్ట్ వచ్చారు, సో మళ్ళీ సర్దుకొని కూర్చుంటారు. నాలుగో గెస్ట్ వచ్చారు, మళ్ళీ సర్దుకొని కూర్చున్నారు. ఐదో గెస్ట్ వచ్చాడు, మళ్ళీ సర్దుకొని కూర్చున్నారు. ఇప్పుడు ఆరో గెస్ట్ వచ్చి మళ్ళీ సర్దుకొని కూర్చోమన్నప్పుడు ఏమవుతుంది అప్పుడు? ఆరుగురు అడ్జస్ట్ అయి కూర్చుంటారా? కూర్చోరు లేదండి. మాతాజీ. కూర్చోలేరు మాతాజీ, అప్పుడు ఏం ఊపిరి ఆడదు. చేస్తారు? కూర్చొని వాళ్ళు లేచి ఫస్ట్ వచ్చిన వెళ్ళిపోతారు అతిథి ఏం మాతాజీ. చేస్తాడు? లేచి లేచి వెళ్ళిపోతారు. లేసి కూర్చుంటాడు. ప్లేస్ లేదు అని లేచిపోతాడు. వెళ్ళిపోతాడు. ఫస్ట్ వచ్చింది ఎవరు అతిథి? కృష్ణదేవుడు, కృష్ణుడు శ్రీకృష్ణుడు. వచ్చాడు, సో ఆయన వెళ్ళిపోతాడు, అంతే కదా. సో అలాగే ఏంటంటే మనం ఆయన వచ్చి కూర్చున్నాక లేదు లేదు కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సల్యం ఇవన్నీ పంపిస్తూ ఉన్నాం అనుకోండి లోపలికి, భగవంతుడికి ప్లేస్ ఉండదు. నాకు ఇలాంటి దగ్గర నేను ఉండలేను బాబు అనేసి వెళ్ళిపోతాడు అనమాట. సో అందుకని ఏం చేయాలి అంటే మనం ఈ కామ, క్రోధ, లోభాలు అనేవి రాకుండా ఉండాలి. సో ఎప్పుడైనా సరే మనం ఇల్లు చూడండి, శుభ్రంగా పెట్టుకున్నాం అనుకోండి బాగుంటుంది. శుభ్రంగా లేకుండా చిందర వందరగా ఉందనుకోండి మనకి ఎలా ఉంటుంది? మన ఇల్లే కదా, చిందర వందరగా ఉన్నా మనం ఉండగలుగుతామా? ఒక ఇరిటేషన్ చికాకుగా వస్తుంది ఉంటుంది. మాతాజీ, ఇరిటేషన్ వస్తుంది. ఇరిటేషన్ గా ఉంటుంది, చికాగ్గా ఉంటుంది, ఏదేదో చేయాలనిపిస్తూ ఉంటుంది. సో ఆ విధంగా ఉంటుందన్నమాట. సో మనకే అలా ఉన్నప్పుడు మన ఇల్లుని మనం శుభ్రంగా పెట్టుకోకపోతే భగవంతుడు ఎలా వచ్చి కూర్చుంటాడు? సో అందుకని మనం ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలన్నమాట. ఈ శుభ్రంగా ఉంచుకోవడం అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి వచ్చేసి బయటికి కనిపించేలాగంటే మనం ఈ స్నానం చేయడము, లేకపోతే
ఈ తిలకాలు పెట్టుకోవడము ఇవన్నీ కూడా మనం ఏంటంటే మామూలుగా మన ఇంటర్నల్ లోపల మనం బయటికి కనిపించేలాగా చేయడం అనమాట. ఈ ఇల్లును శుభ్రం చేయడం అంటే చీపిరి చూసుకొని ఓడవడము, తడిగుడ్డు పెట్టుకోవడము, మంచిగా డెకరేట్ చేసుకోవడం, ఇవన్నీ బయటికి కనిపించేలాగా అనమాట. మన బాడీ ఉందంటే దీనికి తిలకాలు పెట్టుకోవడము, స్నానం చేయడము, ఇవి బయటికి కనిపించేలాగా. అలా కాకుండా అంతర్గతంగా లోపల క్లీన్ చేయడము అంటే ఎలాగా అంటే మనము ఏ విధంగా ఈ కామక్రోధ లోపాలు వీటన్నిటినీ కూడా తుడిచేయడం అనేది మన ఇంటర్నల్ క్లీనింగ్ అన్నమాట. అది ఎలా చేయగలము అంటే కృష్ణ కథ. ఆ కృష్ణ కథ ఎలా వినాలి అంటే భక్తుల నోటి వెంట వినాలి. అప్పుడే మనకి ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. సో అప్పుడు భగవంతుడు వచ్చి కూర్చుంటాడు హ్యాపీగా అనేసి చెప్తూ ఉన్నారు అనమాట. సరే, ఇప్పుడు భగవంతుడు ఏ రూపంలో వచ్చి కూర్చుంటాడు మన హృదయంలో? పరమాత్మ రూపంలో. ఓకే, ఇంకా సో మనకి ఇందాక దాంట్లో ఏంటంటే ఇప్పుడు రెండు రకాలుగా అయిపోయింది. ఫస్ట్ది వచ్చి భక్తితో మనం ఎప్పుడైతే ధ్యానిస్తామో భగవంతుడు వచ్చి మన హృదయంలో కూర్చుంటాడు. అది ఎలాగా అంటే మనకు ఎప్పుడైతే మనము కృష్ణ కథ వినేసి మనం ప్రేరేపించబడి ప్రార్థన చేస్తామో అప్పుడు భగవంతుడు వచ్చి కూర్చుంటాడు అనేది అర్థమైంది. సో ఇప్పుడు మనకి మూడో లైన్లో ఏం చెప్తున్నారు అంటే యద్యధియాత ఉరగాయ విభావయంతి. ఎలా భగవంతుడు ఏ కృష్ణ అవతారమా, రామ అవతారమా, లేకపోతే కూర్మ అవతారమా, వరాహ అవతారమా, పరశురామ అవతారమా, నరసింహ అవతారమా, ఇలా ఏ అవతారాల్లో అంటే మనకి మనము ఏ రూపముతోటి మనము పూజిస్తాము, యద్యత్ విభాయ ఉరుగాయంతి, మన ఏ భావంతో ఏ రూపంతో మనం పూజిస్తాము ధ్యానిస్తాము అదే విధంగా భగవంతుడు వచ్చి కూర్చుంటాడు. అది పరమాత్మ అనేది అందరిలో ఉంటాడు మాతాజీ, తిరుపతి మాతాజీ. పరమాత్మ రూపంలో ఆయన ఎప్పుడూ కూడా మన హృదయంలో ఉంటాడు. అలా కాకుండా మన హృదయం ఎప్పుడైతే కమలంలాగా తయారు చేసి మనం దేవుని కూర్చోబెట్టాలనుకుంటాము కృష్ణ కథలు విని, అప్పుడు మనం ఏ రూపంతో ధ్యానిస్తున్నామో ఆ రూపంతో వచ్చి కూర్చుంటాడు. ఓకేనా మాతాజీ? సో ఇక్కడ అదే అనమాట మనకి బ్రహ్మ చెప్పడం ఏంటి అంటే ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. యా, నువ్వు ఏంటంటే ఆ మనము ఏదైతే మనం ఏ రూపంతో మనం ధ్యానిస్తామో అదే రూపంతో భగవంతుడు వచ్చి, అంటే మనం రాధా మాధవ, రామచంద్రుడు లాగానా, లేకపోతే గౌర్నితాయ, లేకపోతే జగన్నాథ్ బలదేవ్ సుద్రామయ్య, నువ్వు ఏ విధంగా పూజిస్తావో ఆయన అదే విధంగా వచ్చి మనతో ప్రతిస్పందిస్తూ ఉంటాడనమాట. సో నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ ప్రభు మళ్ళీ మనకి గౌరాంగ దర్శన్ ప్రభు ఏం చెప్తున్నారంటే, ఒకళ్ళే ఇప్పుడు నువ్వు రాముడిని ధ్యానిస్తే రామచంద్రుడి రూపంలో వస్తాడు, కృష్ణుడిని ధ్యానిస్తే కృష్ణుడిలాగా వస్తాడు. అంటే ఏ కృష్ణుడు దాంట్లో? మేబీ బృందావన, ద్వారకానా, లేకపోతే మధురా కృష్ణానా ఏంటి అనేది మనము ఏ విధంగా చూపిస్తామో అలా ఎవరో ఒకళ్ళు ఒక్కొక్కళ్ళు పూజిస్తూ ఉంటారు. సో అది ఇప్పుడు దాంట్లో డిఫరెన్స్ ఏంటి అనేది చెప్తున్నారు అనమాట. బృందావన్ కృష్ణ అంటే ఆయన చాలా అమాయకంగా ఉంటాడు, చిన్నపిల్లాడిలాగా అల్లరి పిల్లవాడిలాగా ఉంటాడు, మధురంగా ఉంటాడు అనేసి చెప్తున్నారనమాట. అదే మళ్ళీ ఈ మనకి ద్వారకా కృష్ణుడు అనుకోండి, అతను ఎలా ఉంటాడు అంటే మెజెస్టీ, ఒక పవర్ఫుల్గా అనమాట కనిపిస్తాడు. నెక్స్ట్ వచ్చేసి ఎంతో వైభవంతో ఉన్నట్టు అనిపిస్తూ ఉంటాడు అనమాట. అంటే రకరకాలైన ఆపులెన్సెస్ అన్నీ కూడా ఆయనలో ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ ఏంటి అంటే ద్వారకలో ఎలా ఉంటాడు అంటే ఒక రాజులాగా చెప్పుకున్నాం కదా. సో మళ్ళీ ఇంకా ఏంటి అంటే ఇక్కడ బృందావనంలో ఏంటి అంటే ఆయన చుట్టూత గోపబాలురు, గోపాసు, కౌలు, ఆవులు, నెమళ్ళు, చిలుకలు, జింకలు వీటన్నిటి మధ్యలో ఉంటాడు. కానీ అక్కడ ఎలా ఉంటాడు అంటే ద్వారకలో అక్కడేమంటే మనం మొన్న చెప్పుకున్నట్టే మొత్తం ఎవరు సైనికులతోటి, ఆయుధాలతోటి, ఏనుగులు, గుర్రాలు వీటన్నిటి మధ్యలో, రాణుల మధ్యలో ఆయన అక్కడ ఉంటాడనమాట. సో ఇక్కడ బృందావనంలో ఆయన ఏం ధరిస్తాడు అంటే ఒక చిన్న గుడ్డ, నెమలి పింఛము, టర్బను ఇవి వేసుకొని ఉంటాడు. కానీ అక్కడ ద్వారకాలు ఎలా ఉంటాడు అంటే
కిరీటాలు, ఏమంటారు, రత్నభూషణాలతో కలిగి ఉన్న కిరీటము. ఆయన మళ్ళీ అసెంబ్లీ హాల్లో కూర్చొని ఉంటాడు. అక్కడ బృందావనంలో ఎప్పుడు యమునా తీరం ఒడ్డున కూర్చొని ఆడుకుంటూ ఉంటాడు. ఇక్కడ అసెంబ్లీ హాల్లో అందరి మధ్యలో ఆయన కూర్చొని ఉంటాడు అనమాట. సో ఇవన్నీ కూడా డిఫరెన్స్. సో ఎవరికి వాళ్ళ వాళ్ళ తత్వాన్ని బట్టి, వాళ్ళ భావాన్ని బట్టి, వాళ్ళ మూడుని బట్టి వాళ్ళు ఏ విధంగా ప్రే చేస్తారో ఆ విధంగా వచ్చి భగవంతుడు మనలో కూర్చొని ఉంటాడు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో ఇప్పుడు గర్భోదకి సాయి విష్ణుని ప్రే చేశాడు బ్రహ్మ. సో వెంటనే గర్భోదకి సాయి విష్ణు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు అనమాట. ఓ నేను చాలా సాటిస్ఫై అయిపోయాను, నీ ప్రేయర్స్కి చాలా ఇంప్రెస్ అయిపోయాను నేను అని చెప్పేసి, నీకు ఏం కావాలో కోరుకో అని చెప్పేసి, ఇంకా ఏంటంటే నువ్వు సృష్టి చేయడానికి నీకు నేను కావలసినవంతా కూడా ఇస్తాను. నీకు అంటే జ్ఞానం కావాలి, శక్తి కావాలి, అంతే కదా. ఓన్లీ మనం చేయాలనుకున్న ఆ పని మనం చెయ్యలేము. దానికి భగవంతుడే మనకి శక్తి ఇవ్వాలన్నమాట. సో అందుకని ఇక్కడ ఏంటంటే, నువ్వు ఈ ప్రపంచ సృష్టి చేయాలని పని నీకు, అది చేయడానికి నేను నీకు శక్తిని ఇస్తున్నాను అని చెప్పేసి ఆయన ఏంటంటే ఆయన యొక్క ప్రేమ చూపుల్ని బ్రహ్మ మీద వేశాడనమాట. సో దానివల్ల ఏంటి అంటే ఆయన సృష్టి అనేది బ్రహ్మ చేయగలిగాడు అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే అసలు ఈ భగవంతుడి యొక్క చూపు అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మనకి అదే ఉత్తేజం కలిగిస్తుంది, మనల్ని ప్రేరేపిస్తుంది అనమాట. ఆ భగవంతుడి చూపు వల్లనే అసలు ఈ బ్రహ్మకి ఈ కోరిక. లేకపోతే ఏం తెలుసు చెప్పండి, ఊరికే వచ్చి కూర్చున్నాడు. తప అంటేనే తపస్సు అని అర్థమైపోయింది. తపస్సు చేశాడు. తపస్సు చేసి కూడా ఏం అడిగాడు, నేనేం చేయాలి అని కాదు, నేను ఎలా సృష్టించాలి అని అడిగాడు. ఏ పని చేయాలి అని అడగలే, నేను ఎలా సృష్టించాలి, నాకు దగ్గర ఏమీ లేవు కదా, ఏం చేయాలి, ఎలా చేయాలి అని అడిగాడు అనమాట. అంటే ఆ సృష్టి అనే కోరిక కూడా ఎలా కలిగింది అంటే భగవంతుడి వల్లనే అనమాట. భగవంతుడే మనకి ఆ కోరికను కూడా మన లోపల నుంచి కలిగిస్తూ ఉంటాడనమాట. సో ఇప్పుడు కొంతమంది ఉన్నారనుకోండి, విగ్రహారాధన చేస్తూ ఉంటారు, కొంతమంది పుస్తక వితరణ చేస్తూ ఉంటారు. అలా ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కో సేవ మీద అభిమానం అనేది కలుగుతూ ఉంటుంది. ఆ అభిమానం కూడా ఎవరు కలిగిస్తారు అంటే భగవంతుడే కలిగిస్తాడు అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట ప్రభు. సో ఇంకా మనకేంటంటే ఆ కోరిక కలగడానికి, ఆ కోరికని శక్తి ఆ కోరికని నెరవేర్చుకోవడానికి కావలసిన శక్తిని ప్రేరేపించడం అంతా కూడా ఎవరు అంటే భగవంతుడి యొక్క చూపులే అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఇంకా అందుకని మనం ఏం చేయాలి అంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఏ విధంగా ప్రే చేయాలి అంటే, ఓకే నాకు కోరిక ఉంది, బట్ ఏంటంటే ఆ కోరికను నెరవేర్చుకునేటప్పుడు చేసేటప్పుడు అది కూడా ఆధ్యాత్మికమైన కోరిక, దీన్ని నెరవేర్చుకునేటప్పుడు నాకు ఎటువంటి ఆటంకాలు రాకుండా నువ్వు నన్ను కాపాడు స్వామి అని చెప్పేసి మనం ఈ విధంగా ప్రే చేసుకోవాలి. అంతేగాని నాకు ఈ కోరికలు ఉన్నాయి, ఈ కోరికలు నెరవేర్చు అని కాదు. ఆ కోరికలు ఏదైనా సరే మన ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళేటప్పుడు ఎటువంటి ఆటంకాలు రాకుండా ఉండాలి అని మనం కోరుకోవాలన్నమాట. సో ఇది ఒక లెసన్ మనకి బ్రహ్మ ద్వారా మనం తెలుసుకున్న లెసన్ ఏంటి అంటే ఇది ఒకటి. నెక్స్ట్ మనం ఏ రూపంతో మనము భగవంతుడి యొక్క కథలు వినుకుంటూ మనము ఈ చెవులని ఈ ఆ, తలుపుల్ని మనం తెరిచి ఆ, హృదయంలోకి అనే ఆ, త- ఏమంటారు ఇల్లులోకి భగవంతుని మనం ఆహ్వానించాలి అనేది తెలుసుకున్నాము. సో ఇప్పుడు ప్రభు ఏం చెప్తూ ఉన్నారంటే, మనకి ఈ భగవంతుడి యొక్క చూపుల యొక్క మహిమ మనం ఆల్రెడీ మనం చెప్పుకున్నదే, బట్ ఇంకా మళ్ళీ కొన్ని చెప్పారు కాబట్టి చెప్తున్నాను. సో మనం ఎప్పుడైతే ఏంటి మాతాజీ ఉపయోగాలు, భగవంతుడి యొక్క చూపుతో ఉపయోగాలు ఏంటి ఎవరికైనా గుర్తున్నాయా? 3 ఉపయోగాలు చెప్పుకున్నాం. మనలో ఆ డిజైర్ వస్తుంది మాతాజీ, ఆ స్పిరిచువల్ డిజైర్ అని. కరెక్ట్. 1 2 ఆ, దాన్ని మెయింటైన్ చేసుకోవడము, దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడం. థ్యాంక్ యూ రాజీ, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో మనం చెప్పుకున్న దాంట్లో ఇదే మనకి ఎంతోసేపు డిస్కషన్ కూడా చేసుకున్నాం, మనం చర్చించుకున్నాం దీని గురించి. సో ఏంటి అంటే భగవంతుడి యొక్క చూపులు అనేది, మనం ఇప్పుడు ఏదో ఒక కోరికతోటి మనం గుడికి వెళ్తాము. గుడికి వెళ్ళి మనం ఏమనుకుంటున్నాము, ఓ నేను ఇవాళ భగవంతుడిని చూశాను అనేసి మనం అనుకుంటూ ఉంటాం. అబ్బా భగవంతుడి యొక్క ఎంతో అందంగా ఉన్నాడు, నేను చూసాము అనుకుంటూ ఉంటాం అనమాట. కానీ మనకి తెలియకుండా ఇంకోటి ఏం జరుగుతుంది అంటే భగవంతుడి యొక్క చూపు మన మీద పడుతుంది అని చెప్పేసి ప్రభు చెప్తున్నారు అనమాట. అయితే భగవంతుడిలాగా మన చూపు అంత పవర్ఫుల్ గా ఉండదు. ఎందుకు అంటే ఇప్పుడు చూడండి, మనం భగవంతుడి గుడికి వెళ్తాము, భగవంతుడిని చూద్దాము అని అనుకుంటాము. సో
భగవంతుని చూస్తే మసక మసకగా కనపడుతూ ఉంటాడు. అబ్బా ఏంటి ఇంత మసకగా ఉంది అని కళ్ళు నలిపేసుకొని అప్పుడు సరిగ్గా చూస్తూ ఉంటాం, అంటే మన చూపు సరిగ్గా లేదు అనేసి. లేదా ఒక్కోసారి ఏంటి అంటే కళ్ళజోడు ఉంటుంది, కళ్ళజోడుని తీసి బాగా తుడిచేసి మళ్ళీ పెట్టుకొని చూస్తూ ఉంటాము. లేదా ఒక్కోసారి ఏంటంటే అంతా బాగుంటుంది, కళ్ళు చూపు బాగుంది, కళ్ళజోడు లేదు, అంతా బాగానే ఉంది, కానీ మన మనసు ఎక్కడికో వెళ్తుంది. చక్కగా ఒక ఫెస్టివల్ రోజు భగవంతుడు చాలా అందంగా తయారు చేసి ఉంచారు, మనం వెళ్ళాము, వెళ్ళినా కానీ ఏమవుతుంది, మనము మన ఆలోచనలు ఎక్కడో ఉంటాయన్నమాట. పక్కన కీర్తన అవుతూ ఉంటుంది, ఎదురుగా దేవుడు ఉన్నాడు, అంతా బాగుంది, వాతావరణం బాగుంది, ఎవ్రీథింగ్ బాగుంది, కానీ మన మనసు నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, నేను ఏ పని చేయాలి, లేదా నిన్న ఫ్రెండ్తో ఈ గొడవ అయింది, అదేం జరుగుతుంది అనేసి మన మనసు అంతా కూడా ఎక్కడో ఉంటుంది, భగవంతుడి మీద ఉండకుండా. తర్వాత కొద్దిసేపటికి అనుకుంటా, ఛీ ఏంటి నేను ఇలా ఆలోచిస్తున్నాను, నేను వచ్చింది భగవంతుడి దగ్గరికి, హాయిగా ఆయన చూడండి అని చెప్పి మళ్ళీ మనము చూపు మరల్చుకొని మనం భగవంతుడిని చూస్తూ ఉంటాం అనమాట. ఎప్పుడైతే మనం అలా, అందుకే ఏంటంటే భగవంతుడి చూపు మన చూపు ఒకటే కానే కాదనమాట. ఇంకో విషయం ఏంటి అంటే భగవంతుడు ఎప్పుడైతే ఇప్పుడు రాజీ చెప్పినట్టు భగవంతుడి చూపు మన మీద ఉన్నప్పుడు ఆయనకి డిస్ట్రాక్షన్ అనేది ఉండదు, మనల్ని అలాగే చూస్తూ ఉంటాడు. ఎన్ని గంటలైనా ఎంత మందినైనా ఒకేసారి చూడగలుగుతాడా లేదా భగవంతుడు? ఓకే, ఇప్పుడు నన్ను చూస్తున్నాడు అంటే పక్కనున్న పద్మాక్షి మాతని చూడట్లేదు అనే భగవంతుడు? ఇప్పుడు కాదు ఎంత మాతాజీ, అందరినీ వందలు 200 300 మందిని గుడికి వెళ్తాము, వెళ్తే లేదు. భగవంతుడు అందరినీ చూస్తాడు, అందరినీ ఒకేలాగా ఒకే టైంలో ఆయన చూడగలిగే శక్తి భగవంతుడికి ఉందన్నమాట. మనం ఒక గంట 2 గంటలు చూసిన తర్వాత మనం 24 గంటలు చూడగలుగుతాం భగవంతుడిని అలాగా కళ్ళు ఆర్పకుండా? కళ్ళు ఆరిపోతాయి మాతాజీ. కళ్ళు లేదు మాతాజీ. ఆరిపోతాయి మాతాజీ, కళ్ళు ఆరిపోయినప్పటికీ కూడా అలాగే నుంచొని కూర్చొని మనం చూస్తాము భగవంతుని, అందంగా ఉన్నాడని ఒక గంట చూసేటప్పటికి ఇంక చాలాసేపు చూసాము, పద వెళ్ళిపోదాం అనిపిస్తుంది. కానీ భగవంతుడికి అలాగా ఆ లిమిట్లెస్ అన్నమాట, ఆయనకి 24 గంటలు కూడా జీవితం అంతా కూడా మనల్ని చూస్తూ ఉంటాడు. సో ఆ చూపు వలన వచ్చే అడ్వాంటేజ్లు ఏంటి అంటే, ఇంకోటి ఏంటంటే భగవంతుడి చూపు అంటే ఎలా అంటే, ఎగ్జాంపుల్గా ఎలా చెప్పారు, ఒకేసారి అందరినీ చూడగలుగుతారు అని అంటే, ఇప్పుడు భగవంతుడు ఏదో ఒక అవతారం తీసుకొని ఈ మెటీరియల్ వాళ్ళకి వచ్చాడు అనుకోండి, ఇక్కడ భూలోకానికి వచ్చాడు అనుకోండి, అంటే ఇప్పుడు అక్కడ రాముడుగా కానీ దేని కింద వచ్చారు అనుకోండి, అంటే ఆ ప్లేస్ ఖాళీ ఉందా? గోలోకం క్లోజా? షట్టర్ వేసి లేదు పెట్టేశారా ఇంకా? లేదు మాతాజీ, అక్కడ కూడా ఉంటాడు భగవంతుడు. హరే అక్కడ కృష్ణ. కూడా ఉంటాడు, అక్కడ అక్కడ అలాగే ఉంటాడు, ఆయన యొక్క అంశ ఇక్కడికి వస్తూ ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా ఏంటంటే అలాగా భగవంతుడిని ఇప్పుడు ఒకళ్ళకి మనకి ఏదన్నా కొంచెం ఇచ్చారు అంటే ఇంకా కొంచెం కొంచెం పార్ట్ ఆయనలో తగ్గుతుందని లెక్క లేదు. ఎన్ని పార్ట్ ఈశావాస్యం ఇదం సర్వం, మనం ఎన్ని పార్ట్లుగా తీసినప్పటికీ కూడా ఈశావాస్యం కాదు, ఏంటి మాతాజీ, పూర్ణమద పూర్ణమిదం. పూర్ణమిదం, సారీ మాతాజీ, నా మైండ్ ఎక్కడో ఉంటుంది ఈరోజు, సారీ నన్ను క్షమించండి మాతాజీ. సో ఇంకేట్లలో ఈశా ఉంది నీకు ఉండదా మాతాజీ? హరే కృష్ణ. మాకే అసలు మైండ్ ఈశావాస్యం పని చేయట్లేదు. ఈశావాస్యం ఇదం సర్వం, లేదులే మాతాజీ, ఇంకా అది లేదు, మనం తప్పుగా అనుకోవద్దు, బట్ ఏదో ఉంది. సో ఈశావాస్యం ఇదం సర్వం అన్నమాట. సో ఎప్పుడైతే భగవంతుడిని మనం ఎంతగా తీస్తున్నప్పటికీ కూడా ఆయన ఎప్పుడు కూడా పూర్ణమే అన్నమాట. సో అందుకని భగవంతుడు ఏంటంటే ఎప్పుడు మన మీద మన అందరినీ చూస్తూ ఉంటాడు అనమాట. సో ఇందాక మాత చెప్పినట్టు మనకి భగవంతుడి చూపు మన మీద పడితే ఏంటి అంటే మనలో ఆధ్యాత్మిక కోరికలు కలుగుతాయి. నెక్స్ట్ రెండోది వచ్చేసి ఆ ఆధ్యాత్మిక కోరికలు అలాగే మెయింటైన్ అవుతూ ఉంటాయి, ప్రొలాంగ్ అవుతూ ఉంటాయి. మూడోది ఏంటి అంటే మనకి ఆ ఆధ్యాత్మిక కోరికలు నెరవేరుతాయి అన్నమాట. సో ఈ మూడు గురించి మనకి చెప్పారనమాట. మనకి ఎవరికైనా కూడా నాకు భౌతికమైన కోరికలే కావాలి అని అనుకుంటే వాళ్ళు భగవంతుడి యొక్క దర్శనం చేసుకోవద్దు. వాళ్ళకి ఎప్పుడు అంటే మనకి అలా కాకుండా నాకు ఈ భౌతికమైన కోరికలు వద్దు, నాకు ఆధ్యాత్మికమైన కోరికలే కావాలి, ఇంకా అలా కంటిన్యూ అవుతూ ఉండాలి అని అనుకుంటే గోవిందుడు, శ్యామసుందరు ఇలాగా ఎక్కడైతే ఆయన ఫ్లూట్ వాయిస్తూ ఉంటాడు యమునా తీరం ఒడ్డున కూర్చుని కేసీ ఘాట్ దగ్గర, అలాంటి కృష్ణుడిని మనం చూస్తూ ఉంటే మనలో ఆధ్యాత్మికమైన కోరికలు కలుగుతూ ఉంటాయి, అవి అలా ప్రొలాంగ్ అవుతూ ఉంటాయి, అలాగా మెయింటైన్ అవుతూ ఉంటాయి అని చెప్పేసి చెప్పారనమాట ప్రభు. నెక్స్ట్ ఏంటంటే ఇంకా మనకి ఎప్పుడైతే భగవంతుడు మనల్ని చూస్తాడో, ఆయన చూపు మన మీద పడుతుందో వెంటనే మనలో ఉన్న భౌతిక కోరికలన్నీ కూడా పోతాయి, ఆధ్యాత్మికమైన కోరికలు
వస్తాయన్నమాట. సో అవి వచ్చిన తర్వాత ఇంకా ఆ ఆధ్యాత్మిక కోరికలే మనలో కొనసాగుతూ ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి అంటే మళ్ళీ భగవంతుడినే చూడాలి అని చెప్పేసి చెప్తున్నారనమాట. అంటే ఈ ఆధ్యాత్మిక కోరికలు ఎలాంటివి అని అంటే దానికి ఇప్పుడు నేను 16 రౌండ్లు చేస్తున్నాను, నేను ఇంకా 20, మనకి ఇంతకుముందు మనం ఇంకో ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, బట్ ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ 20 రౌండ్లు చేద్దాము, నాకు ఇవాళ ఏకాదశి, నేను ఇంకా ఎక్కువ రౌండ్లు చేయాలి, నేను ఇంకా ఎక్కువ గుడికి వెళ్ళాలి, నేను ఇంకా ఎక్కువ వర్షిప్ చేయాలా, ఇంకా ఎక్కువగా పూజ ఇవన్నీ కూడా ఇంకా శ్రద్ధతో చేయాలి, నాకు ఇలా ఇంకా ఇంకా పెరుగుతూ ఉండాలి అని అనుకుంటూ ఉంటాం అనమాట. సో ఇవేంటి అవుతుందంటే ఎందుకు ప్రొలాంగ్ అవ్వదు అంటే ఒక్కొక్కసారి చూడండి, మనం అనుకుంటాం 20 రౌండ్లు చేయాలి అనేసి, కొన్ని రోజులు చేస్తాము, చేసిన తర్వాత ఏమవుతుంది అంటే ఒకరోజు మనకి ఏదో అనుకోకుండా ఎక్కువ సేవ తగులుతుంది, చేసినప్పుడు ఏమనిపిస్తుంది, అవును నేను నాకు ఇచ్చింది 16 రౌండ్లే కదా, నేను గురువు గారికి వాగ్దానం చేసింది, నేను ఇంకెందుకు 20 రౌండ్లు చేస్తున్నాను, అసలే టైం సరిపోవట్లేదు, ఎందుకులే అబ్బా, ఎవరు చెప్పారు, ఊరికే నా అంతటి నేను అనుకున్నాను, నేను పెంచుకున్నా, నేనే తగ్గించుకుంటాను అనేసి మనం 16 రౌండ్లు చేయడం మొదలు పెడతాం అనమాట. అంటే ఆ కోరిక ఏమవుతుంది, తగ్గిపోయింది. నేను ఏకాదశి రోజు ఎక్కువ చేద్దాము అనుకున్నది 2 ఏకాదశులు చేసిన తర్వాత చాలే అబ్బా ఇప్పుడు చేయకపోతే ఏం పోయింది, ఇంకో సేవ ఏదో ఒకటి చేస్తున్నాను కదా అని అనిపిస్తుంది అనమాట. సో అది అలా నశించిపోకుండా మనలో ఉండాలి అంటే మనం ఇంకా ఇంకా దర్శనం చేస్తూ ఉంటే భగవంతుడికి, భగవంతుడి యొక్క చూపు మన మీద పడుతూ ఉంటే అది అలాగైపోతుంది అనమాట, అది తగ్గిపోతూ ఉంటుంది, ఇంకా పెరుగుతూనే ఉంటాయి ఆధ్యాత్మిక కోరికలు అని చెప్పేసి చెప్పారనమాట. సో ఈ విధంగా ఏంటంటే అవి మళ్ళీ ఫుల్ఫిల్ అవ్వాలి అంటే ఆ కోరికలు కూడా నెరవేరాలి అన్నా కూడా మనం భగవంతుడిని చేసుకొని మనం ప్రార్థిస్తే తప్పకుండా తొందరలోనే మనకి ఆ కోరికలు కూడా నెరవేరుతాయి అని చెప్పేసి చెప్పారనమాట. సో ఇంకొక ఒక బెస్ట్ది ఏం చెప్పారంటే గౌరాంగ్ దర్శన్ ప్రభు, మనకి ఈ 16 రౌండ్లు అనేది ఏంటి అంటే అది మినిమం, దానికన్నా ఎక్కువ చేయమనే చెప్పారు, కానీ మనకి చెప్పిన ఈ 16ని ఇంకా మనం మినిమైజ్ చేసి ఏదో షార్ట్ ఫామ్లో మనం ఇంకా ఏదో ఒకటి ఏదో చేసాము అని మనం చేసుకుంటూ ఉంటాము. అలా కాదు, 16కి పైనే చేయమని, కానీ 16 ఖచ్చితంగా అదే స్కేలు అని కాదు అని చెప్పేసి చెప్పారనమాట. సో మనందరం ఎవరైతే దీక్ష తీసుకొని ఉన్నామో వాళ్ళందరం అమ్మయ్య 16 చేసాం చాలే అనుకుంటాం కదా, సో వాళ్ళ కోసం మెయిన్గా మరి ప్రభు చెప్పారనమాట. సో అందుకని భగవంతుడి యొక్క చూపుని మనం ఎప్పుడూ కూడా తక్కువ అంచనా వేయకూడదు. భగవంతుడి చూపు ఎంతో పవర్ఫుల్, ఆయన మనల్ని ప్రేరేపించగలడు, మన కోరికలు నెరవేర్చుకోవడానికి, మన కోరికలు సాగడానికి, వీటన్నిటికీ కూడా ఎంతో ప్రేరేపిస్తూ ఉంటాడు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో ఈ లెసన్ అయిపోయింది మనకి. నెక్స్ట్ ఇప్పుడు గర్భోదక సాయి గర్భోదక సాయి విష్ణు యొక్క చూపులు బ్రహ్మ మీద పడ్డాయి. సో ఆ యొక్క శక్తితోటి ఆయన ఆధ్యాత్మిక యొక్క కోరిక ఏదైతే ఉందో ఆయనకి లోపల సృష్టి చెయ్యాలి అనేది, ఎందుకంటే ఆయనకి ఆ కోరికే వచ్చింది చూడండి, లేదు నాకు అన్ని సృష్టి నేను ఎలా చేయాలి ఇదే అడిగాడు, లేదు లేదు నేను సృష్టి ఎందుకు చేయాలి, నాకు జీవజాతులు అందరి గురించి తెలుసు కదా, నేను మెయింటైన్ చేస్తాను కదా అని అలా అడగలేదు, ఎందుకంటే ఆ కోరిక మీదే ఆయనకి ప్రేరేపించేలాగా భగవంతుడు ఆయన చూపు అనేది వేశారనమాట. సో అందువల్లనే ఆయన ఆ కోరికే అడగగలిగాడు అనమాట. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి అలాగే తెలుసు, ఆ మెయింటెనెన్స్ అనేది మనకి ఆ సృష్టి స్థితి లయ అనేది ఎవరెవరు చేస్తారు అనేది కూడా ప్రభు చెప్పారు. మనకు తెలుసు శివ అనేది నిర్మూలన చేయడం, ప్రళయం వచ్చేసి అది చేయడం, స్థితి వచ్చేసి విష్ణు అనేసి మనకు తెలుసు ఇవన్నీ కూడా. సో ఇక్కడ మనం మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మనం ఏం చేయాలి అన్నా భగవంతుడే మనకి శక్తినివ్వాలి, మనలోన ఆ కోరికని పెంపొందించాలి అన్నా దేనికైనా కూడా భగవంతుడు ఒక్కడే అనేది కూడా మనం తెలుసుకోవాలన్నమాట. దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే దాన్ని ఆ కోరిక నెరవేర్చుకోవడానికి ప్రయత్నించాలి అన్నా, ఆ కోరిక రావాలి అన్నా, ఆ కోరిక నెరవేరాలి అన్నా అంతా కూడా భగవంతుడి మెర్సీయే అన్నమాట. అది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ ఏంటి అంటే మనము ఎప్పుడైతే ఒక్కొక్కసారి ఏంటి అంటే ఈ కోరికల్ని కూడా మనము ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాం అనమాట. అంటే అది కూడా ఇప్పుడు నేను ఏదన్నా చేస్తూ ఇది నువ్వు చెయ్యి అని పక్క వాళ్ళకి ఇచ్చాను అంటే ఆ ట్రాన్స్ఫర్ చేయగలిగే శక్తి కూడా ఎవరు అంటే భగవంతుడి ద్వారానే జరుగుతుంది, మనంతట మనము చెయ్యలేము అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట.
ఎలా అంటే ఇప్పుడు నేను టెంపుల్లో సేవ చేస్తూ ఉన్నాను, బుక్స్ వితరణ చేస్తూ పుస్తక వితరణ చేస్తూ ఉన్నాను. అవి కొంతకాలం చేసిన తర్వాత ఇంకో బెస్ట్ పర్సన్ వచ్చాడు అనుకోండి, వెంటనే అతనికి అప్పచెప్పాలి. లేదు నేను ఇదే, నేను దీనికే నాటుకుపోయి ఉంటాను అనేది కరెక్ట్ కాదు అనేది ప్రభు చెప్తూ ఉన్నారనమాట ఇక్కడ. సో ఇంకా మనతో పాటు మనం చెప్పుకున్నట్టు ఈ మన యొక్క శక్తి కానీ, పవర్ కానీ, డబ్బులు కానీ, ఇవి ఏవి కూడా మనతోటి రావు. మనతో స్టాండర్డ్ గా ఉండేది రెండే రెండు. ఏంటివి అంటే రెండు బీలు. ఒకటి వచ్చేసి భాగవతం, రెండోది వచ్చేసి మన బీట్ బ్యాగ్, చాంటింగ్ బ్యాగ్ అన్నమాట. సో ఈ రెండు ఎప్పుడు కూడా మనతో శాశ్వతంగా వస్తాయి. ఇంక ఏది కూడా మనతోటి రాదు. అందుకని ఏంటంటే మనం చేయగలిగినంత వరకు చేయడం, మనకన్నా బెస్ట్ పర్సన్ వచ్చినప్పుడు అతనికి ఆ సేవని హ్యాండ్ ఓవర్ చేయడం అనేది చేయాలి అని చెప్పేసి చెప్పారనమాట. సో ఇది అయిపోయిన తర్వాత ఇంకా లార్డ్ ఏంటి ఆ శక్తిని ఇచ్చాడు భగవంతుడికి, బ్రహ్మకి. సో ఆ బ్రహ్మ ఏంటంటే సృష్టి అనేది మొదలు పెట్టాడు అనమాట. సో ఈ ఇక అలా ఇది తర్వాత ఇంకా అట్లా మనకి అదంతా దాని గురించి మనం చెప్పుకున్నాము, ఎలా క్రియేషన్ చేశారు ఇదంతా కూడా చెప్పుకున్నాము. సో మనకి 12వ అధ్యాయంలో చూసాము అంటే ఆ 12వ అధ్యాయంలో ఏమొస్తుంది, 5 రకాల అజ్ఞానాల గురించి ఆయన సృష్టించడం అనేది తెలుసుకుంటాం అనమాట. సో ఇప్పుడు ఇదంతా కూడా నేను డిస్కస్ చేయట్లేదు, ఏమి రకం అది మోహం అని, మహామోహ అనేసి ఇవన్నీ కూడా మనం చదువుకున్నాం మీకు గుర్తొస్తుంటే కనుక. సో ఆ 5 రకాల అజ్ఞానాలు అనేది మనకి 12వ చాప్టర్లో వస్తుంది. ఆ తర్వాత నా నలుగురు కుమారుల్ని సృష్టిస్తాడు ఆయన. అది జ్ఞానంతో అనమాట వాళ్ళని సృష్టించేది. సో వాళ్ళని ఎప్పుడైతే ప్రజోత్పత్తి చేయమని చెప్తే వాళ్ళు ఏం చెప్తారు, లేదు మేము అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోవడం మనం తెలుసుకున్నాము. ఆ తర్వాత సాధువుల్ని పెట్టారు, ప్రచేతాసు వీళ్ళందరూ వస్తారు. సో వాళ్ళు కూడా మేము చెయ్యము అంటారు. ఆ తర్వాత లాస్ట్ లో ఈ స్వయంభవ మనువును శతరూపాన్ని సృష్టిస్తాడు భగవంతుడు. భగవంతుడు కాదు, బ్రహ్మ, సారీ. మధ్యలో శివుడు కూడా వస్తాడు. నేను మొత్తం అంతా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, మీకు డీటెయిల్ గా వెళ్ళట్లేదు. మనకు ఆ వరుస క్రమం తెలుసు కదా. ఒక్కొక్కళ్ళని సృష్టించుకుంటూ వాళ్ళు ఎవరు కూడా ప్రజోత్పత్తి చేయము అని అంటారు. శివుడు చేయడానికి రెడీ అవుతాడు, కానీ ఆయన కోపంతో వచ్చిన అవతారం కాబట్టి చిందరవందర చేస్తూ ఉంటాడు. ఆయన తినేయడానికే వాళ్ళ మొత్తం అంతా రెడీ అయిపోతూ ఉంటారు. అందుకని ఆయన వద్దు బాబోయ్ నువ్వు వెళ్ళిపో, నిన్ను అవసరమైనప్పుడు పిలుస్తాను అని ఆయన తపస్సుకు పంపించడము ఇదంతా కూడా మనం చూసామన్నమాట. ఇది చూసిన తర్వాత లాస్ట్ లో ఆయన స్వయంభూ మనువును శతరూపాన్ని సృష్టిస్తారనమాట. సృష్టించి మీరు ఇలాగా బీజోత్పత్తిని చేయాలి అని చెప్పి చెప్తారు. ఓకే నువ్వు చెప్పినట్టే మేము చేస్తాము అని చెప్పి చెప్తారు. చెప్పి వాళ్ళు ఏమడుగుతారు, మేము ఎక్కడ ఉండాలి, ఎక్కడ ప్రజోత్పత్తి చేయాలి, మాకు ప్లేస్ ఏది అనేసి అడుగుతారనమాట. అడిగినప్పుడు మనకి ఏమవుతుంది, అప్పుడు బ్రహ్మ వారే నేను ఏ ప్లేసు ఏది ఇవ్వకుండానే వీళ్ళు సృష్టించమని చెప్పానా అని చెప్పేసి ఆయన ప్రార్థన మొదలు పెడతాడనమాట. ఏమైంది, ఈ భూప్రపంచం అనేది లోపలికే ఆ గర్భావోషంలోకి వెళ్ళిపోయి ఉందన్నమాట. సో దాని నుంచి వెలికి బయటికి తీస్తే కానీ ఈ స్వయంభూమను శతరూప అనేది వాళ్ళు ప్రజోత్పత్తి అనేది మొదలు పెట్టరనమాట. సో దానికోసం అనేసి ఇక్కడ బ్రహ్మ మళ్ళీ ప్రేయర్ చేస్తాడనమాట. ప్రేయర్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, ఆయన ముక్కులో నుంచి ఒక మనిషిలాగా వస్తారనమాట. సో ఈ ముక్కులో నుంచి వచ్చేది ఎప్పుడైనా చూస్తే ఆ వచ్చే భాగం ఏదైనా కూడా శుభ్రతగా ఉంటుందా, శుచిగా శుభ్రతగా ఉంటుందా? ఇప్పుడు మనం ముక్కులో మనం చీదామనుకోండి ఏమొస్తుంది, దుమ్ము. అంటే అది ఒక విలువ లేని పడవేసే టైప్ది కదా దానికి. కానీ ఆ అదే ఇంకా జలుబుతో ఉన్నప్పుడు మనం చీదామనుకోండి అది ఇంకా నాసి రకంది చెప్పాలి అంటే. సో ఈ విధంగా ఈ ప్ర ఈ ఈ ప్లేస్ లో నుంచి వచ్చేది ఏది కూడా దానికి ఒక విలువ లేదు, ఒక పవిత్రత లేదు, ఏమీ లేదు. కానీ అలాంటి ప్లేస్ లో నుంచి ఒక భగవంతుడు వస్తాడనమాట. నాసికలో నుంచి భగవంతుడు వస్తాడు. ఏ రూపంలో వస్తాడు ఆయన, వరాహ రూపం. వరాహ వరాహ రూపం. రూపంలో వస్తాడు. రావడం ఎలా వస్తాడు, ఈ బుక్కులోంచి రావడం అంటే చాలా చిన్నగా వస్తాడు. వచ్చి మొత్తం అంతా కూడా లోకాన్నంతా కూడా ఆక్రమించేస్తాడు అనమాట. అంత పెద్దగా ఆయన వచ్చేస్తాడు. సో ఇక్కడ ఏంటి అంటే మెయిన్ గా భగవంతుడి గురించి చెప్పడం, అలాంటి నాసిక రూపంలో నుంచి వచ్చినా కూడా భగవంతుడు శుభ్రతగా ఉందా లేదా, ఆయన పేరు ప్రఖ్యాతులు వచ్చాయా లేదా, ఆయనకి విలువ ఉందా లేదా, అన్నీ ఉంటాయి. సో భగవంతుడు ఎటు నుంచి ఎలా వచ్చినప్పటికీ కూడా ఏ మనకి వచ్చే వాటికి భగవంతుడికి చాలా తేడా ఉంటుంది అనేది మనం ఎప్పుడు కూడా అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ భగవంతుడు ఏంటంటే మెయిన్ గా మనం భగవంతుడి యొక్క ఆ,
బ- అంటే భౌతిక ప్రపంచంలోకి వచ్చినప్పటికీ కూడా ఆయన శుచి శుభ్రత ఎప్పుడు అలాగే ఉంటుంది, ఎట్టి ప్లేస్లో ఏ రూపంలో వచ్చినప్పటికీ అనేది మెయిన్గా మనం తెలుసుకోవాల్సిన లెసన్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన అవతారం శ్వేతవరాహ లేకపోతే రక్తవరాహ? శ్వేత శ్వేతవరాహ. శ్వేతవరాహ. ఓకే, శ్వేతవరాహాలు ఏ పని చేస్తాడు భగవంతుడు? ఎర్త్ ని తీస్తారు కదా మాతాజీ. ఎస్, గర్భోదక ఓషన్లోంచి మన సముద్రంలో నుంచి ఆ ఏవైతే మన భూలోకం లోపలికి వెళ్ళిపోయిందో దాన్ని తీసి పైన పెడతాడనమాట. సో దానికి కన్వీనియంట్ గా ఉండడానికి ఆయన ఆ వరాహ అవతారంలో వచ్చారు. ఆయనకి కొమ్ములు ఉంటాయి కాబట్టి అక్కడంతా కూడా అది ఎలా ఉంటుంది, గలీజ్గా ఉంటుంది ఆ ప్లేస్ యాక్చువల్గా. సో అందుకొని ఆ దాంట్లోకి వెళ్ళి ఇలా 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 ముక్కుతో వేసుకి ఆ ముక్కు మీద దాన్ని పెట్టుకొని తీసుకొని వస్తాడు. దీన్ని మనం ఏమంటాము అంటే శ్వేతవరాహము లేకపోతే ఆది వరాహము అని అంటాం అనమాట. ఇది ఎప్పుడు వస్తుంది, స్వయంభూ మన్వంతరంలో వస్తుంది అనమాట. ఓకే, సో ఎప్పుడైతే ఇది చెబుతూ ఉన్నాడో మైత్రేయ ముని ఆయన ఒక తన్మయత్వంలోకి వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళిపోయి వెంటనే ఏంటి, రక్తవరాహం గురించి కూడా చెప్తాడనమాట. ఏంటి రక్తవరాహం? సో మనకి చదివే వాళ్ళకి ఎలా ఉంటుందంటే కన్ఫ్యూజ్ అయిపోతాము. ఇదేంటి ఈ రెండు వరాహాలు అంటున్నాడు, ఇదేమో వచ్చి ఏదో ఫన్ అంటున్నారు ఏంటి అని. ఎందుకు అంటే ఒక్కొక్కసారి ఏంటంటే మనం ఒక్కొక్కసారి తన్మయత్వంలోకి వెళ్ళినప్పుడు ఏం మాట్లాడుతుంటామో ఏంటో కూడా అర్థం కాదనమాట. సో అతను మళ్ళీ ఏంటి అంటే ఇంకొక చక్షుషా మన్వంతరంలో ఆయన ఇంకో అవతారంతో వస్తారు. అది కూడా ఇది వరాహ అవతారమే. కానీ దీంట్లో చేసే పని ఏంటి అంటే ఓన్లీ హిరణ్యాక్షుని చంపడం మాత్రమే చేస్తారనమాట. సో ఇక్కడ దీనికోసం వరాహ అవతారం వచ్చారని శ్వేత వరాహం ఆది వరాహం అని చెబుతూ చెబుతూ మధ్యలో ఆయన ఈ రక్త వరాహం లేదా నీల వరాహం అని అంటారు. అది చక్షుషా మన్వంతరంలో వస్తుంది. అక్కడ చేసే పని ఏంటి అంటే హిరణ్యాక్షుడితోటి ఫైటింగ్ చేయడం అనమాట. సో ఎప్పుడైతే ఇదంతా కలిసి చెప్పాడో విదురుడు ఏమడుగుతాడు, అసలు ఈ హిరణ్యాక్షుడు ఎవరు, ఎందుకు భగవంతుడు హిరణ్యాక్షుడితో యుద్ధం చేశాడు, నాకు ఇదంతా తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి అడుగుతారనమాట. సో అందుకొని ఇప్పుడు మళ్ళీ దీని గురించి చెప్పడం మొదలు పెడతాడనమాట భగవంతుడు. సో ఇక్కడ వరకు మనం ఇప్పటికి ఆల్మోస్ట్ 14 చాప్టర్లు మనం ఫినిష్ చేసుకున్నాం అనమాట. సో ఈ వరాహ అవతారం గురించి ఆయన చెప్పడము. సో ఇక్కడ మళ్ళీ మనకి ఎలా కన్ఫ్యూజన్ వచ్చిందో అలాగే విదురుడు కూడా ఎందుకు ఎవరు ఇతను, ఈ రాక్షసుడు ఎలా వచ్చాడు ఏంటి అని చెప్పేసి ఆయన అడిగాడు అనమాట. సో అదిగాక ఇంకా ఏముంది, వాళ్ళిద్దరికి ఫైటింగ్ అయింది. సో హిరణ్యాక్షుడిని చంపాడు, ఇదంతా కూడా చెప్తాడు కదా మనకి. సో దానికోసమని ఈ యుద్ధం ఎలా జరిగింది, ఎందుకు యుద్ధం చేయాల్సి వచ్చింది భగవంతుడికి, ఇవన్నీ కూడా అడుగుతాడనమాట. సో మైత్రేయముని ఇప్పుడు హిరణ్యకశిపు వీళ్ళ గురించి చెప్పడం స్టార్ట్ చేస్తాడనమాట. సో ఇప్పుడు ఇది స్టార్ట్ చేసేటప్పుడు మరి ఎక్కడి నుంచి వచ్చాడు ఈయన హిరణ్యకశిపు? ఎవరి నుంచి వచ్చారు వీళ్ళిద్దరు? వైకుంఠం నుంచి వచ్చిండు మాది. వైకుంఠం నుంచి. వైకుంఠం ఎవరి గర్భం నుంచి వచ్చారు? దితి. ఎస్, దితి కశ్యప్. రాజీ ఈజ్ వెరీ ఎక్సలెంట్ గా ఆన్సర్స్ చెప్తాను. మాతాజీ ఉంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేవారో. ఓకే, సో వీళ్ళు ఏంటంటే మనకి అక్కడ ఈ 13వ చాప్టర్ నుంచి స్టార్ట్ చేస్తారనమాట. దితి కశ్యప స్టోరీ అనమాట. సో ఈ కశ్యప అనేది ఎవరు, బ్యాక్గ్రౌండ్ మనకి ఫస్ట్. దితి ఎవరు, కశ్యప ఎవరు? కశ్యప అనేది ఒక ప్రజాపతి అనమాట. దితి ఎవరు అంటే ఒక ప్రజాపతి యొక్క దక్షుడి యొక్క కూతురు అనమాట. ఈ కశ్యపుడి యొక్క భార్య. కశ్యపుడికి ఎంతో మంది భార్యలు ఉన్నారు. అందులో కూడా అందరూ కూడా దితి యొక్క అక్కలు చెల్లెళ్ళేనమాట. దాంట్లో వాళ్ళందరికీ కూడా సంతానం ఉంటారు. ఓన్లీ దితికి ఒక్కదానికే సంతానం ఉండరు అనమాట. అప్పుడు ఆమె ఎంతో అసూయ పడుతుంది. వాళ్ళందరూ అక్క చెల్లెళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళ మీద ఎంతో అసూయ అనేది, ద్వేషం అనేది కలుగుతాయి. సో కలిగి ఏం చేస్తుంది అంటే మా కశ్యపుడి దగ్గరికి వెళ్తుంది అనమాట. సాయం టైంలో వెళ్ళి నాకు పిల్లలు కావాలి అని అడుగుతుంది అనమాట. అయితే అక్కడ కశ్యపుడు చెప్తాడు ఇది కరెక్ట్ టైం కాదు, ఇప్పుడు ఏంటంటే శివుడు తిరిగే టైము. అది కూడా ఏంటంటే ఖచ్చితంగా ఆమెని కాదు అని చెప్పడం అనమాట. ఒక మైల్డ్గా ఓకే వద్దు, తప్పు, ఇది చెయ్యకూడదు, చూడు ఇది చెయ్యకూడదు అని గట్టిగా కాకుండా ఆమెని చాలా
అన్వయించడానికి ట్రై చేస్తాడనమాట. ఇది మంచి టైం కాదు, ఇది తప్పు చెయ్యకూడదు అంటాడు. కాదు కాదు నాకు కావాల్సిందే అని ఆమె అంటుంది. సరే అయితే ఇప్పుడు శివుడు తిరుగుతూ ఉంటాడు, అతను ఎవరో కాదు మీ బావగారేను. ఆయన ఏంటంటే ఈ టైంలో గనక మనం ఎవరైతే కలుస్తూ ఉంటామో ఆ టైంలో వాళ్ళని చూసి ఈ రాక్షసులని అసురులని వాళ్ళని మన పొట్టలోకి పంపిస్తూ ఉంటాడు. సో అలా జరుగుతుంది, అందుకొని వద్దు అని చెప్తాడనమాట. కానీ ఆమె ఏం చేస్తుంది, కశ్యపుడి యొక్క క్లాత్ను లాగి లేదు నాకు ఇప్పుడే కావాల్సిందే అంటుంది అనమాట. సో అక్కడ ఏంటంటే ఆయన తప్పు ఉంది, ఆమె తప్పు ఉంది. అక్కడ ఆయన మైల్డ్ గా ఆమెకి చెప్పడం కాకుండా స్ట్రాంగ్ గా చెప్పు ఉండాల్సింది. సో అక్కడ అది జరగలేదన్నమాట. సో ఇద్దరు తప్పిదం వల్ల ఏం జరిగింది, దితి ప్రెగ్నెంట్ అయిందనమాట. సో ఇప్పుడు ఏమైతుంది అంటే ఆ దితి ప్రెగ్నెంట్ అవుతుంది. దానికి ఆమె చాలా బాధపడుతుంది. తర్వాత ప్రెగ్నెంట్ అవుతుంది కానీ వెంటనే ఆ పని ఎప్పుడైతే జరుగుతుందో, ఆ సెక్స్ లో పాల్గొనడం అది అయిపోయిన తర్వాత ఆమె అప్పుడు అంత ఏమంటారు, ఒక పశ్చాత్తాపం. పశ్చాత్తాపంతో చాలా గిల్టీగా, ఓకే నేను ఏదో పెద్ద తప్పు చేశాను అని బాధతోటి ఆయన దగ్గరికి వస్తుందన్నమాట. నన్ను క్షమించు, నేను చేయకూడని తప్పు చేశాను, నేను మిమ్మల్ని కూడా దీంట్లోకి లాగాను అని చెప్పేసి అడుగుతుందన్నమాట. అడిగితే అప్పుడు కశ్యపుడు చెప్తాడనమాట. ఏమని చెప్తాడు, నీకు ఇద్దరు రాక్షస పిల్లలు పుడతారు, హిరణ్యాక్ష హిరణ్యకశిపు అని. వీళ్ళిద్దరూ కూడా భగవంతుడితో చేతులతోనే చనిపోతారు అని చెప్తారనమాట. అప్పుడు ఇంకా చాలా బాధగా అయిపోతుంది. అయ్యో ఏంటి ఇలాగా పిల్లలు పుడతారు చనిపోతారు అంటే మరి బాధ ఉంటుంది కదా. ఒకవైపు పశ్చాత్తాపంతో ఉన్న బాధ అనమాట ఇదంతా కూడా. సో అప్పుడు వెంటనే ఇక్కడ ఏంటంటే ప్రభు మనకి ఇంకో లెసన్, గౌరాంగ్ ప్రభు ఏం చెప్తూ ఉన్నారంటే, ఎప్పుడైతే మనం ఒక తప్పు అనేది చేస్తాము, ఓకే, ఆ తప్పు ఎప్పుడైతే మనం దాన్ని పశ్చాత్తాపంతో సరిదిద్దుకోవాలి అని చేస్తామో అప్పుడు భగవంతుడు ఏంటంటే మనకి ఆ పనిష్మెంట్ అనేది తగ్గిస్తాడనమాట. అలా కాకుండా మనం పశ్చాత్తాపడలేదనుకోండి, ఇంకా దాన్ని అది చేస్తూ ఉంటే ఇంకా ఇంకా మనకి పనిష్మెంట్ వస్తూ ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే ఈమె పశ్చాత్తాపంతో బాధపడుతూ ఉందో అప్పుడు మళ్ళీ కశ్యపుడికి జాలి అనిపించి మళ్ళీ కశ్యపుడు చెప్తాడనమాట, నీకు ఇంకా ఇది కాకుండా ఇంకా నీకు ఒక మంచి మనవడు వస్తాడు ప్రహ్లాదుడు అనేసి. ఆయన యాక్చువల్గా గొప్ప భక్తుడు అవుతాడు అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. సో ఈ విధంగా ఏంటంటే ఆమెకి చెప్పి, సో దానికి ఎగ్జాంపుల్గా ఏంటంటే ప్రభు ఏం చెప్పారు అంటే, మనం పేరెంట్స్ తప్పులు చేశాము అంటే అది బిడ్డలకి ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి, వాళ్ళ కాన్షియస్లో ఏదో ఒకటి తేడా జరుగుతుంది. అది ఏంటి, మనం జరగకూడని టైంలో మనము పిల్లల్ని కనాలి అని చెప్పి ట్రై చేసి ఆ టైంలో మన కాన్షియస్ సరిగ్గా లేదు అంటే అది పిల్లల మీద దెబ్బ కొడుతుంది అని చెప్పి చెప్పారనమాట. సో దానికి ఎగ్జాంపుల్గా ప్రియవ్రత స్టోరీ చెప్పారనమాట. ప్రియవ్రతుడు అని ఉంటాడు, అతనికి ఏంటంటే ఆ సెక్స్ చేసే టైంలో ఒక ఏమంటారు వాంఛ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఆయనకి అగ్నిధర అనే కొడుకు పుడతాడు. అతని అస్సలు వచ్చి మంచి భక్తుడే కాదనమాట. ఆయన ఎప్పుడూ కూడా ఎలాగంటే పితృలోకాలకి వెళ్ళాలి, అక్కడ ఏదో ఆనందించాలి అని చెప్పి కోరికలు కలుగుతూ ఉంటాయి. సో ఇదంతా ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకొచ్చి మళ్ళీ వెనక్కి వచ్చేసారు ప్రభు, వద్దులే ఇదంతా ఇప్పుడు మనకి అని చెప్పేసి, టైం సరిపోదు అని మళ్ళీ వెనక్కి వచ్చేసి ఏం చెప్పారు అంటే, ఎప్పుడైతే మనం పశ్చాత్తాపంతో బాధపడతామో భగవంతుడు మనకి ఆ బాధని తగ్గించడానికి ట్రై చేస్తాడు అని చెప్పేసి చెప్పారు. సో మనం ఏదైనా తప్పు చేసినప్పుడు మనం ఏం చేస్తాం, ఎక్కువగా జస్టిఫై చేసుకోవడానికి, అంటే నేను చేసింది కరెక్టే అని చెప్పడానికి మనం అనేక రకాల కారణాలు చెప్తూ ఉంటాం. ఎలా అయితే అర్జునుడు నేను యుద్ధం చేయను అని ఆయన కారణాలు ఎత్తుక్కొని చెప్పాడో అలాగే మనం జస్టిఫై చేసుకుంటూ ఉంటాం అనమాట. లేదు నాదే కరెక్టు అని, అది తప్పు. మనము రెక్టిఫై చేసుకోవాలి అనేసి మనం మెయిన్గా మనం దాని నుంచి మనం ఎలా బయటికి రావాలి, దాన్ని ఎలా తగ్గించుకోవాలి, ఆ తప్పులు చేయకుండా ఉండాలి అనేది మనం చూసుకోవాలి తప్ప జస్టిఫై చేసుకోకూడదు అనేది మెయిన్ లెసన్ అనమాట. సో ఇప్పుడు ఆమెకి నీకు భక్తుడు వస్తాడు అని చెప్పేసి చెప్పారనమాట. ఇంకా ఇంకా ఇక్కడ ఇంకా ప్రభు ఏం చెప్తూ ఉన్నారంటే, ఆ మనము ఇక్కడ ఈ 2025లో ఉండి, ఈ కలియుగంలో ఉండి మనము ఇంకా ఏదైనా ఒక డాక్టర్ దీనికి సారీ, సో ఆ తర్వాత దితి ప్రెగ్నెంట్ అవుతుంది. ఆమె ఏం చేస్తుంది, ఎమ్మన్నే జన్మిస్తుందా పిల్లలకి? లేదు వేడిలో మాతాజీ, అలాగే వాళ్ళు పడుతుంది. బయటకు వస్తే ప్రమాదం అని అలాగే చాలా ఎన్ని సంవత్సరాలు ఉండిపోతుంది. ఉంచుకుంటుంది అలాగే? 1000 years.
మాతాజీ 1000 years, కరెక్ట్. 1000. అలాగా ఆమె ఏంటంటే ఒక 1000 సంవత్సరాలు అలాగే కడుపులో ఉంచుకుంటుంది అనమాట. దానికి మనం రెండు కారణాలు చెప్తాము. సో ప్రభు ఏమన్నారంటే, అక్కడంతా పిల్లలు కూడా ఉన్నారనమాట. సో ప్రభు ఏం చెప్పారంటే, దితి అన్ని సంవత్సరాలు కడుపులో ఎలా ఉంచుకుంది అనేది నాకు తెలియదు, నన్ను అడగద్దు, నాకు తెలియదు సమాధానం. యాక్చువల్గా తల్లి చేతుల్లో ఉందా ఈ బిడ్డని ఎప్పుడు బయటికి తీసుకురావాలి అనేది? ఏ డాక్టర్ అయినా లేదు మనకి మేడం. చెప్తాడా? లేదు మాతాజీ. మన మానవత్వం చేతుల్లో అయితే లేదు. లేదు. కొంతమందికి 6 నెలలకే వస్తారు, కొంతమంది 9 నెలలకు వస్తారు, కొంతమంది 10 నెలలకు వస్తారు. కాకపోతే ఆ శక్తి శుద్ధ భక్తులకి ఉంటుంది. వాళ్ళు పలానా రోజు మంచి రోజు, ఈ రోజే కనాలి అనుకుంటే వాళ్ళకి భగవంతుడు సాయం చేస్తాడు. అలాగా దితి కూడా భక్తురాలే కాబట్టి భగవంతుడు ఆమెకి సాయం చేశాడు అన్ని నెలలు ఉంచుకోవడానికి అని చెప్పి అన్ని సంవత్సరాలు ఉంచుకోవడానికి. సో 1000 సంవత్సరాలు ఉంచుకున్న తర్వాత అప్పుడు ఏమవుతుంది, ఆమె రెండు కారణాలు అనమాట ఆమె ఎందుకు కనలేదు అంటే, ఒకటి సెల్ఫిష్, ఒకటి స్వతంగా తన గురించి తను ఆలోచించుకుంది, రెండోది ఇతరుల గురించి ఆలోచించింది. ఒకటి తన గురించి తను ఏమంటే, ఇప్పుడు వచ్చినంటనే పుట్టినంటనే భగవంతుడు చంపితే నా పిల్లలు ఉండరు, సో అట్లీస్ట్ నా కడుపులో అన్న కొన్ని రోజులు అలా పడి ఉండని ఈ పిల్లల్ని అని, అది ఒక ప్రీతితోటి అన్నమాట, ఆమె యొక్క ఆమె సంతోషం కోసం. రెండోది ఏంటి అంటే, వీళ్ళు మంచి వాళ్ళు కాదు అని తెలుసు, వీళ్ళు వస్తే లోకాన్ని ఎంతో ఇబ్బంది పెడతారు, మనుషుల్ని బాధ పెడతారు అని వాళ్ళకి ఈ బాధని కలగజేయకుండా ఉండడం కోసం ఆమె లోపల ఉంచుకుందనమాట. సో ఈ రెండు కారణాల వలన, ఒకటి సెల్ఫిష్, ఒకటి సెల్ఫ్లెస్ అన్నమాట. ఈ రెండు కారణాలతోటి ఆమె వాళ్ళని పుట్టనీయకుండా పొట్టలోనే ఉంచుకుంటుంది. అప్పుడు ఏమైపోతుంది, మొత్తం అంతా అంధకారం అయిపోతుంది అనమాట. సో ప్రభు ఇక్కడ చెప్పారనమాట, 2025లో ఈ కలియుగంలో ఈ మళ్ళీ కూడా మనకి ఇప్పుడు ఏ మన్వంతరం అవుతుంది, మనకి ఇప్పుడు జరుగుతున్న మన్వంతరం ఏంటి? వైవస్వత. వైవస్వతం ఉంది. వైవస్వత మన్వంతర. సో ఇలాంటి మన్వంతరంలో ఈ టైంలో ఈ కలియుగంలో ఏ డాక్టర్ కూడా ఎలాగ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు బిడ్డని కనాలి అని చెప్పడం అనేది అసంభవం, అది ఓన్లీ భక్తులకే చెల్లుతుంది అని చెప్పారు. పెద్దకి ఈ పాయింట్ చెప్పబోయి ముందే చెప్పేశాను నేను. సో దీని తర్వాత ఏంటంటే, ఇప్పుడు ఆమె రెండు కారణాల వలన పిల్లల్ని కనలేదు. సో అప్పుడు మొత్తం అంతా ఏమవుతుంది, లోకమంతా దీనివల్ల ఆమె కనకపోవడం వలన అల్లకల్లోలం అయిపోయి అంధకారం అయిపోయి మొత్తం చాలా పెద్ద అంధకారం ఉత్పాతాలు అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళ జరుగుతాయి. యొక్క పవర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఆ పవర్ ద్వితీయ పొట్టలో నుంచి వచ్చే పవర్ వలన ఏంటంటే వెలుతురంతా లేకుండా మొత్తం అంధకారం అయిపోతుంది అనమాట. అప్పుడు దేవతలందరూ కూడాను, ఇంద్ర చంద్ర అందరూ కూడా ఎక్కడికి వస్తారు, ఎవరి దగ్గరికి వస్తారు? భగవంతుడి బ్రహ్మ దగ్గరికి వస్తారు. బ్రహ్మ దగ్గరకు వస్తారు. బ్రహ్మ దగ్గరికి వస్తారు అందరూ కూడా, ఇంద్రాచంద్ర అందరూ కూడా ఏం చేస్తారు, బ్రహ్మ దగ్గరికి వస్తారు అనమాట. సో బ్రహ్మ దగ్గరికి వచ్చి అందరూ మొరపెట్టుకుంటారు, ఏం జరుగుతుంది మాకు అర్థం కావట్లేదు, మమ్మల్ని ఇందులో నుంచి నువ్వే బయటపడేయాలి అని అడుగుతారు అనమాట. సో మనము ఎప్పుడైనా సరే అప్పుడు బ్రహ్మ ఏం చెప్తాడో ఒక మంచి కథ చెప్తాడు అనమాట వాళ్ళకి. సో ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నారు అంటే, మనకి భగవంతుడి యొక్క కథ విన్నాం అనుకోండి, ఏమవుతుంది అంటే మనకున్న బాధని మర్చిపోతాం. బాధ పోతుంది కాదు, బాధని మర్చిపోతాము అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. సో కృష్ణ కథ వినడం వలన ఏమవుతుంది అంటే, ఆ బాధ అనేది తొలగిపోదు, దానికి సొల్యూషను వచ్చేస్తుంది అని కాదు, ఈ భౌతిక బాధ నుంచి బయటపడతాము అని కాదు. కాకపోతే ఏమవుతుందంటే దాని నుంచి దాన్ని తట్టుకునే శక్తి అనేది మనకి భగవంతుడు ఇస్తాడనమాట. అంతేకాని మనకి కృష్ణ కథ వింటే బాధలు ఉండవు ఇవి అని కాదు అని చెప్పేసి చెప్తున్నారనమాట. దానివల్ల ఏంటంటే మనకి తట్టుకునే శక్తిని ఎక్కువ పెంచుతాడు భగవంతుడు. నెక్స్ట్ మనకి పవర్ని ఇస్తాడు, ఆ ఓర్పుని ఇస్తాడు, క్షమాగుణాన్ని ఇస్తాడు. మళ్ళీ మనం ఏంటంటే దాని నుంచి అంటే దాన్ని తట్టుకొని బయటికి ఓవర్కమ్ అవ్వే శక్తిని కూడా మనకి భగవంతుడు ఇస్తాడు అని చెప్పేసి. ఎలాగా అంటే అది కూడా మనకి మనం ఒక కర్మ చేశాము, ఆ కర్మకు ప్రతిఫలంగా మనకి ఈ ప్రాబ్లం వచ్చింది. సో ఈ ప్రాబ్లం వల్ల మనం ఈ బాధపడ్డాము అంటే మనలో ఏమంటారు, మనం ఇంకా కొంచెం కొంచెం శుద్ధి అవుతూ ఉన్నాము అనేసి, ఆ విధంగా మనలో ఒక పాజిటివ్ స్పిరిట్ అనేది వస్తుంది. సో దాన్ని మనం
దాటుకొని మనం ముందుకెళ్ళగలుగుతాము అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ బ్రహ్మ కూడా ఏం చేశాడు, ప్రాబ్లం వచ్చింది అని వస్తే వాళ్ళకి సాల్వ్ చేయడం మానేసి వాళ్ళు కృష్ణ కథ చెప్పాడు అనమాట. సో ఆ కృష్ణ కథ చెప్తే ఆ తట్టుకునే శక్తి వాళ్ళకు వస్తుంది అని అనమాట. సో ఈ విధంగా వాళ్ళకి ఆ కథ గురించి చెప్తూ ఉన్నారు. సో ఆ కథ ఏంటి, ఎవరికైనా గుర్తొచ్చిందా, ఏ కథ చెప్పాడు? జయ విజయ వాళ్ళ స్టోరీ. ఎగ్జాక్ట్లీ. సో థర్డ్ క్యాంటో థరోగా ఉంది. లేదు రాజీ మాతాజీ, ఆ మిత్రుడు. స్టోరీస్ అప్పుడు బాగా విన్నాను. అవును. సో కరెక్ట్ గా ఏంటంటే జయ విజయాలు వైకుంఠం ఈ స్టోరీ అన్నమాట ఇక్కడ చెప్పబోతూ ఉంది, ఆ కథ అనమాట. సో అది చెప్తూ ఆయన 4 కుమారాసు ఇలాగా 4 గేటులు దాటి 7వ గేటుకి వైకుంఠంలోకి వెళ్తారు అని చెబుతూ మధ్యలో ఆయన వైకుంఠం యొక్క వర్ణన తీసుకొస్తారనమాట. టైం అయిపోయింది వాళ్ళకి, ఇంకొంచెం చెప్పేసి ఆపుతాను. ఓకే, వైకుంఠం వర్ణన గురించి చెప్తారు. అవి మనకి మనకి ఎన్నో 15వ చాప్టర్లో వస్తుంది అనమాట. ఇది 11 నుంచి అంతేనా 17 నుంచి 20 శ్లోకాల వరకు కూడా ఆ వైకుంఠం ఎంత అందంగా ఉంది, అందులో మనుషులు ఎలా ఉంటారు, పక్షులు ఎలా ఉంటాయి, మీకు గుర్తొస్తుంటే కనుక శ్లోకాలు ఒకసారి వెళ్ళి చూసుకోండి. 17 నుంచి 20 శ్లోకాల వరకు కూడా పక్షులు, జీవజాతులు ఎలా ఉంటాయి, మనుషులు ఎలా ఉంటారు, అక్కడ ఎలా ఉంది వర్ణన అని చెప్తారనమాట. సో ఆ వైకుంఠంలో ఎలా ఉంది, ఏరోప్లేన్స్ అన్నమాట. ఫస్ట్ 17వ శ్లోక ఇది. సో అది అక్కడ అన్ని కూడా విమానాలు ఉన్నాయి. ఆ విమానాలు ఎలా తయారు చేయబడ్డాయి ఇక్కడలాగా, ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్, ఎమిరేట్స్ ఇలాగా అంటే కాదు. అక్కడ ఇనుముతో తయారు చేయబడ్డాయి అంటే కాదు. అక్కడ బంగారము, వజ్ర వైడూర్యాలతో తయారు చేయబడి ఉన్నాయి. ఇక్కడ డ్రైవర్ ఉంటాడు, అక్కడ డ్రైవర్ లేడు. ఇంకా ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది అంటే చుట్టూతా వాతావరణం ఎంతో బాగుంటుంది. మనకు చూడండి, ఏదైనా ఒక ఆహ్లాదకరమైన వాతావరణము ప్రశాంతంగా ఉందనుకోండి, అప్పుడు ఒక్కొక్కరికి ఒక్కోలాగా, ఇప్పుడు తాగుబోతున్నాడు అనుకోండి, వాడికి ఏమనిపిస్తుంది, ఇది చాలా బాగుందిరా, రేపు చక్కగా బాటిల్ తీసుకొచ్చి ఓపెన్ చేసుకొని అందరం కూర్చొని తాగేద్దాము అనిపిస్తుంది. అదే పేకాట ఆడేవాడు ఉన్నాడు అనుకోండి, ఒక చుక్క గొడ్డ పరిచేసి ఎంత బాగుందరా రంట్రా ఆడుకుందాము అనేసి పేక మొక్కలు పంచుతూ ఉంటాడు. అదే ఒక మంచి భక్తుడు ఉన్నాడు అనుకోండి, అబ్బాయి ఇది ఎంతో బాగుంది, ఇక్కడ క్లాస్ పెట్టుకుందాము, రండి ఇక్కడ కూర్చొని భగవద్గీత చాంటింగ్ చేసుకుందాం, భాగవతం చదువుకుందాము అని తీసుకొస్తూ ఉంటాడు అనమాట. అలాగా అంత ఇదిగా ఉన్న దాంట్లో వీళ్ళకి ఆ భార్యాభర్త పిల్లలు అందరూ కలిసి ఆ విమానంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళకి డ్రైవర్ ఉండడు. ఎందుకు అంటే ఆ విమానం ఎలా తయారు చేయబడింది అంటే, ఆ విమానంలో కూర్చున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి కోరిక, ఓకే ఇప్పుడు కిందకి వెళ్ళాలా, పైకి వెళ్ళాలా, ఉత్తరం వెళ్ళాలా, దక్షిణం వెళ్ళాలా, తూర్పు వెళ్ళాలా, ఎటు వెళ్ళాలి అని ఆయన మైండ్లో వస్తుందో ఆలోచన, దాని ప్రకారంగా అది వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో దానికి సపరేట్గా ఒక డ్రైవరు అనేది లేదు. ఆ విధంగా అద్భుతంగా తయారు చేయబడింది. అలా అద్భుతంగా వైకుంఠం అనేది ఉంది. అలాంటి వీళ్ళు ఏం చేస్తున్నారయ్యా అంటే, వీళ్ళు గాయంతి భగవంతుడి గురించి కీర్తించుకుంటూ వెళ్తున్నారు. అదే మనకి మామూలు మనుషులకు అనుకో, ఇది సెక్స్ చేసుకో, అదే మన వాళ్ళకి భౌతికమైన కోరికలు పెరుగుతూ ఉంటాయి. ఇందాక మనం చేసుకున్నట్టు ఒక్కొక్కరికి ఒక్కో రకంగా వస్తూ ఉంటుందన్నమాట. సో ఇదే పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏముంటుంది, చక్కగా ఒక బాలు బ్యాటు తెచ్చుకొని క్రికెట్ ఆడుకుంటూ ఉంటారు. సో అలా రకరకాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క చేసుకుంటూ ఉంటారు. అదేంటి, వాళ్ళ యొక్క కోరికలను బట్టి వాళ్ళకి ఆ విధంగా అనిపించి ఆ ప్లేసులు చేసుకుంటూ ఉంటారు అని చెప్పేసి చెప్పారనమాట. అయితే ఇక్కడ వాళ్ళకి అత్యంత ఆనందమైనది ఏంటి వైకుంఠంలో ఉన్న వాళ్ళకి అంటే, వాళ్ళు భగవంతుడి యొక్క కథల్ని వినడము, దాని గురించి చర్చించుకోవడం, దాని గురించి పాడుకోవడం అనేది వాళ్ళకి అత్యుత్తమైన ఆనందం కలిగించే పని ఏంటి అంటే ఇది ఒక్కటే అనమాట. సో ఇది ఇక్కడ మనకి దానివల్ల వాళ్ళకి ఎంతో తృప్తి అనేది కలుగుతూ ఉంటుంది. వాళ్ళ దగ్గర ఎంత పవర్ ఉన్నాయి, ఎంత పొజిషన్ ఉన్నాయి, ఎంత ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి నచ్చేది ఏంటి అంటే ఇది మాత్రమే. వాళ్ళకి భగవంతుడి యొక్క కథల్ని చర్చించుకోవడం, పాడుకోవడం అనేది, దానివల్లనే విపరీతమైన ఆనందం దొరుకుతుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో దానికి ఎగ్జాంపుల్గా ప్రభు ఏం చెప్పారు అంటే, మనకి జాండ్రీస్ వచ్చింది అనుకోండి, జాండ్రీస్ వస్తే మనకి ఆ వ్యాధి తగ్గడానికి ఏమి ఇస్తారు మనకి? మెడిసిన్స్. చెరుకు చెరుకు రసం. రసం ఇస్తారు. మరి చెరుకు రసం రుచి ఉంటుందా? ఆ టైంలో వాళ్ళకి ఏమనిపిస్తూ ఉంటుంది? చాలా చేదు అనిపిస్తుంది. అయినప్పటికీ కూడా దాని ద్వారానే మళ్ళీ ఆ జబ్బు అనేది క్యూర్ అవుతుంది అనమాట. సేమ్ అలాగే ఏంటంటే, మనకి రుచించిన
రుచించకపోయినా ఈ కృష్ణ కథ అనేది మనకి వింటూ ఉంటే అది మన హృదయాన్ని సాఫ్ చేస్తుంది అనేసి, మనలో ఉన్న కాన్షియస్ని, మనలో ఉన్న చైతన్యాన్ని మార్చి మనల్ని స్పిరిచువల్గా మారుస్తుంది, ఆధ్యాత్మికంగా మారుస్తుంది అన్నమాట. సో ఇదే మనం చేస్తున్న సాధన. మనం రోజు ఈ భాగవతం వింటున్నాము, రుచించినా రుచించకపోయినా, నచ్చినా నచ్చకపోయినా మనం ఏం చేయాలి? వింటూనే ఉండాలి అని చెప్పేసి చెప్పారనమాట. దానికి ఎగ్జాంపుల్గా ఈ జాంటీస్ది చెప్పారనమాట. సో రియల్ హ్యాపీనెస్ ఎక్కడ వస్తుంది మనకి? కృష్ణ కథలోనే వస్తుంది. దాన్నే వాళ్ళు అక్కడ చేస్తున్న పని అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా మరి ఓకే, మనుషులు ఏం చేస్తున్నారో అర్థమైపోయింది, ఎలా ఉంటుందో అర్థమైపోయింది. మరి ఇంకా ఏంటి పక్షులు అవి ఎలా ఉంటాయి అని అంటే, దానికి వచ్చేసి ఆ పక్షుల కింద కూడా ఇక్కడ పువ్వులు అన్నమాట. సో పువ్వుల గురించి చెప్తూ ఉన్నారనమాట ప్రభు ఫస్ట్. సో ఆ పువ్వులు ఎలా ఉన్నాయి? రకరకాల పువ్వులు, జబ్బరు, చామంతి, లిల్లీ, మల్లె, ఎన్నో రకాలు ఉన్నాయి కదా మనకి. అలా ఎన్నో రకాలు. ఇవన్నీ కూడా ఒక్కొక్క డిఫరెంట్ రంగురంగులుగా ఉంటాయి. ఒక్కొక్కటి ఒకే రంగులో ఉండవు, ఒకే సైజులో ఉండవు, ఒకే రకమైన వాసన ఉండవు. అలా అన్ని డిఫరెంట్గా ఉన్నప్పటికీ కూడా అవి ఏం చేస్తాయి? అవి వాటిని తగ్గించుకుంటాయి అన్నమాట. వాటి వాల్యూని వాటిని తక్కువగా ఉంచుకొని తులసీదేవికి, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు రెడీగా ఆఫర్ చేయడానికి రెడీగా ఉన్నారనుకోండి, తులసీదేవి వచ్చిందనుకోండి, అమ్మ రా రా రా, నువ్వేరా ముందుకి అని, నువ్వెంతో ఇష్టమైన దానివి అనేసి, వాడివేవి కూడా ఎప్పుడు కూడా నువ్వేముంది గ్రీన్ కలర్లో ఉంటావు, ఎంత ఆకువే, మమ్మల్ని చూడు మేము ఇంత సైజు ఉన్నాము, ఇన్ని రకరకాల కలర్లో ఉన్నాము, మంచి సువాసనలు వస్తూ ఉంటాము, మేము కదా ఎక్కువ, నువ్వెలా వెళ్ళిపోతావు ముందుకి, అలా అని ఒకళ్ళ మీద ఒకళ్ళ ఈర్ష్య అనేది ఉండనే ఉండదన్నమాట. వాళ్ళకి వాళ్ళు తగ్గించుకొని తులసీదేవికి నువ్వు ముందుకెళ్ళు అనేసి ఆమెకి ఇస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ ప్రభు ఏం చెప్పారు అంటే, మెయిన్గా ఈ ఆ పువ్వుల్లో ఏంటి అంటే వాటికి వాసన అనేది మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే తులసీదేవి ఏంటంటే భగవంతుడికి చాలా ఆ దగ్గరగా ఉంటుంది. ఇంకా ఆమె యొక్క సువాసన, నిజంగా దివ్యమైన సువాసనని అనుభవించాలి అంటే అది ఓన్లీ భక్తులకే అవుతుంది. అది కూడా బ్రహ్మ ముహూర్తం టైంలో ఆమె దివ్యమైన సువాసనని వెదజల్లుతూ ఉంటుంది. అది ఓన్లీ అందరినీ గ్రహించలేము, ఓన్లీ భక్తులకి మాత్రమే అది తెలుస్తుంది అని చెప్పేసి ప్రభు చెప్పారనమాట. సో నెక్స్ట్ ఓకే, ఇప్పుడు అక్కడ ఏంటి, వాళ్ళు గర్వము అనేది లేకుండా ఆ తులసీదేవికి ఇంకా వాళ్ళు నువ్వే వెళ్ళమ్మా అని ముందుకు ఇచ్చారనమాట. అంటే వాళ్ళు ఇంకొకళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకి ఆటోమేటిక్గా వీళ్ళు తక్కువ అయిపోయి వాళ్ళకి ప్రేయర్ చేసుకోవడానికి, అనువుగా సేవ చేసుకోవడానికి ఇస్తూ ఉన్నారనమాట. నెక్స్ట్ మళ్ళీ మనకి పక్షులు కూడా మనకి రకరకాల పక్షులు, చాతక, ఇవన్నీ కూడా మనకి చెప్పారు ఆ శ్లోకాలు కూడా. 18వ శ్లోకం అనమాట ఇది. సో ఇది చూసుకున్నాము అంటే అవన్నీ కూడా ఏం చేస్తాయి? వాటి యొక్క శక్తిని తగ్గించుకొని గుయ్యి గుయ్యమని ఆ భ్రమరం ఉంటుంది, అది చుయ్యమని సౌండ్ చేస్తూ ఉంటుంది. మనకి ఎంత చికాగ్గా ఉంటుందో యాక్చువల్గా చెప్పాలి అంటే. అయినా కూడా ఇక్కడ చూస్తే నెమలి ఎంతో చక్కగా రకరకాల రెక్కలతోటి, ఎంతో ఇంద్రధనుసు రెక్కలు కలిగి ఉంటుంది. కోయిల్ చూసామంటే ఎంతో అద్భుతంగా పాడుతుంది. చిలక చూసామంటే పచ్చ రంగులో ఎంతో అందంగా ఉంటుంది, దాని ముక్కు రెడ్ తోటి ఎంతో చూడడానికి ఎంతో ముచ్చటగా ఉంటుంది. ఇలాంటి అన్ని పక్షులు కూడా ఇవేం చేస్తాయి అంటే, ఎప్పుడైతే భ్రమరం వస్తుందో ఆ భ్రమరం జుయ్యమని సౌండ్ చేసుకుంటుందో, నో ప్రాబ్లం, నీకు ఏ శక్తి ఉందో ఆ శక్తితోటే భగవంతుని కీర్తించు అని చెప్పేసి దాన్ని ముందుకు పంపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇవి ఆటోమేటిక్గా పాడడం మానేసి ఆ భ్రమరానికి, దానికి వాళ్ళు నీకు ఆ ఛాన్స్ అనేది ఇస్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ వరకు చెప్పుకుందాము. దీని నుంచి మనం ఏం లెసన్స్ నేర్చుకోవాలి అనేది రేపటి నుంచి చూద్దాం మనం.